ఒక రహస్యమైన శక్తి మిమ్మల్ని నడిపిస్తుంది అని ఎప్పుడైనా అనిపిస్తుంటది? వాడపల్లిలో మాకు సత్రం ఉండేది. మా సత్రంలో మేము ప్రతి ఏడాది కర్మయోగంలో కూడా ఆయన చెప్పిన అంశాలు కూడా నాకు బాగా నచ్చేవి. మనం చేసిన సాధనలో ఆ శక్తి మేబీ ఆ శక్తి అలా ఫామ్ అవుతుందేమో కూడా. యోగా ఎట్లా మార్పు తీసుకొచ్చింది మీరు? బాబా రామ్దేవ్ చాలాసార్లు వచ్చారు. వాళ్ళ శిష్యులతోటి మాకు గివ్స్ మీ లాట్ ఆఫ్ ఎనర్జీ టు క్యారీ అవుట్ ఆల్ దిస్ టాస్క్స్. తెలుగు బడి పెట్టించి ఇన్నోవేటివ్గా తెలుగుకి ఎలా అట్రాక్ట్ చేయాలి పిల్లల్ని, యాక్టర్స్ కానీ పొలిటికల్ రైటర్స్ తేవడం, మన రైటర్స్ని తీసుకురావడం. మీరు అక్కడ ఒక శ్మశాన వాటికి కావాలా? దుబాయ్కి ఉంది, ఇంకో ఎమిరేట్కి ఉంది, షార్జాకి లేదు. స్లోగా మాకు మనకు కావాల్సింది చిన్న ల్యాండ్, బట్ వాళ్ళు ఇచ్చింది. శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. ఏ దేశం ఎగినా ఎందుకాలిడినా అన్నట్టుగా మన వారు ఎక్కడున్నా కానీ మన జాతి గౌరవాన్ని ఎప్పుడు కూడా ఉన్నత స్థితిలో ఉంచుతూ ఉంటారు. ఎక్కడైనా కూడా ఏ దేశంకి వెళ్ళినా వారు ఇంత గౌరవంగా ఇంత మర్యాదగా ఉంటున్నారు అంటే వీరు ఎవరై ఉంటారని వాళ్ళు ఇంకా ఒక్క క్షణం కూడా ఆలోచించక్కర్లేదు. ఎందుకంటే వారు ఖచ్చితంగా మన తెలుగువారే అయి ఉంటారు. షార్జా నగరంలో అందరికీ తెలుగు జాతి యొక్క సాంప్రదాయాన్ని, సంస్కృతిని తెలియజేస్తూ అక్కడ మనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తీసుకొచ్చారు శ్రీ యలమర్తి శరత్ గారు. వారికి ఉన్నటువంటి ఎంతో విలువైన సమయాన్ని ఈరోజు మనకు కేటాయించారు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సత్సంగం ప్రారంభిద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి. ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ఏదైనా ఒక శుభంగా మొదలు పెట్టాలని చూస్తూ ఉంటాం ఇప్పుడు కూడా. అందులో మనం తెలుగు వాళ్ళం. అవునండి. మన తల్లిదండ్రులు మన గురువు. అవునండి. వారిని స్మరించుకుంటూ ఏది ప్రారంభించినా కూడా దిగ్విజయంగా ఉంటుందంటారు. అలా మీ తల్లిదండ్రుల గురించి, మీ గురువు గారి గురించి తెలియజేయలేదు. నమస్తే అండి. చాలా థ్యాంక్స్ అండి. మీరు మా అన్నని ఫస్ట్ ఇనిషియేటివ్గా ఫస్ట్ ఇంటర్వ్యూలో మిమ్మల్ని మీ ఛానల్స్లో ఇవ్వడం అనేది చాలా నాకు బాగుంది, చాలా హ్యాపీ. నేను బేసికలీ ఆత్రేయపురం నుంచి పుట్టి పెరిగిన వాడిని. మా నాన్నగారు యలమర్తి సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు, మా మదర్ కూడా సుమిత్రాదేవి. వీరు ఆత్రేయపురంలోనే పాతకాలం నుంచి. మా తాతగారు కూడా ఒక భూస్వాములు. వారి లాస్ట్ అంటే ఆఖరి అబ్బాయి మా నాన్నగారు. వారు బేసికలీ వ్యవసాయం చేస్తున్నా సరే సంస్కృతంలో పండితులు. ఆత్రేయపురంలో మా కాలేజీలు కూడా ఉండడం వల్ల మాకు ఆ రకంగా ఎడ్యుకేషన్ అనేది ఫస్ట్ ప్రైమరీ ఆబ్జెక్టివ్గా పెట్టుకోవడం, తర్వాత మిగతావన్నీ కూడా దైవ కార్యక్రమాల నుండి సాంఘిక చైతన్య కార్యక్రమాలు అనుకోండి, సేవా కార్యక్రమాలు అనుకునేవి మేము ఎప్పుడు చేయాలని మాకు దృక్పథం ఉండేది. ఆ రకంగా ఎడ్యుకేషన్ అంతా కూడా ఆత్రేయపురంలోనే కాలేజీలోనే చేశాం. 12th స్టాండర్డ్ వరకు ఆత్రేయపురంలోనే చేయడం జరిగింది. ఆ రకంగా కాలేజీ చాలా ప్రాముఖ్యతమైన ప్లేసు. అఫ్కోర్స్ ఆత్రేయపురం కూడా అన్ని రకాలుగా విద్యావంతుల్ని, కళాకారుల్ని చేయడంలో ఎప్పుడు కూడా ముందుంచే ఉండేది. ఆ రకంగా అక్కడ 12th స్టాండర్డ్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళడం జరిగింది. నేను మా ఇంట్లో ఆఖరి అబ్బాయిని. సో ఇంజనీరింగ్ కాలేజీలో కూడా మా 2-3 అమ్మాయిలు చదివారు. అక్కడ తర్వాత నేను ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయ్యి 4 years చేయడం జరిగింది. తర్వాత కాలక్రమేణా నేను మాస్టర్స్ డిగ్రీ చేశాను ఇంజనీరింగ్లో చేసి, తర్వాత మళ్ళీ డబుల్ మాస్టర్స్ చేసి తర్వాత ముంబైలో వర్క్ చేశాను 5 years ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా సిట్కో అనే అథారిటీలో కూడా వర్క్ చేశాను. నేను షార్జాలో అసైన్మెంట్ తీసుకున్నాను యాజ్ ఏ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా. సో 91 వే బ్యాక్ 1991లో జరిగింది. సో ఆ రకంగా అంచెలంచెలుగా నేను షార్జా చేరడం జరిగింది. షార్జా గవర్నమెంట్లోనే మీరు పనిచేస్తున్నారు? అవునండి, షార్జా గవర్నమెంట్లోనే. నేను యాక్చువల్గా ముంబైలో కూడా గవర్నమెంట్లో వర్క్ చేసేవాడిని. ఆ పొజిషన్ చూసి ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్లో నాకు పొజిషన్ వేకెన్సీ ఉందంటే నేను ఆ రకంగా దుబాయ్లో వెళ్ళడం, అది షార్జాలో ఈ గవర్నమెంట్ జాబ్ రావడం జరిగింది. 91 నుంచి నేను షార్జా గవర్నమెంట్లోనే వర్క్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 34 years అయిపోయింది. తర్వాత ముందు నుంచి కూడా ఎడ్యుకేషన్లో కొద్దిగా మాకు ఇంట్రెస్ట్ ఉండడం, అన్ని కాలేజెస్లోనూ అన్ని క్లాసెస్లోనూ ఫస్ట్ కేటగిరీగా ఉండడం వల్ల అది కూడా కొంత
బాగా ప్లస్ పాయింట్ అయింది. ఈ రీచ్ అవ్వడానికి, ఈ స్టేజ్కి రీచ్ అవ్వడానికి ఉపయోగపడింది చెప్పాలంటే. అంటే మీ లోపల ఈ సేవా గుణం ఈ అన్నీ కూడా పరిమళించడానికి ఏదో ఒక గురువు, ఒక ఆధ్యాత్మిక గురువు మిమ్మల్ని ప్రోత్సహించి ఉండాలి కదా. తప్పకుండా మీరు చెప్పినట్టు ముందర తల్లిదండ్రులు మా గురువులు. ఏ రకంగా అంటే ఆ స్థానం చాలా ఎక్కువగా ఆక్యుపై చేశారు. మా నాన్నగారు ముఖ్యంగా వ్యవసాయం చేయడం జరిగిన పెద్ద భూస్వాములైనా సరే వారి స్టేజ్కి వచ్చేప్పటికి తగ్గిపోయింది. బట్ సాహిత్యం తర్వాత సంస్కృతం మీద చాలా పట్టు ఉండేది. ఆ రకంగా మాకు చదువు అనేది చేయాలి, చదువు ఇంపార్టెంట్ అని చెప్తూ ఈ సేవా కార్యక్రమాలకి చాలా ప్రోత్సహించేవారు. ఏ రకంగా అంటే మీరు గుర్తు చేశారు, మేము ఒక వాడపల్లిలో మాకు సత్రం ఉండేది. మా సత్రంలో మేము ప్రతి ఏడాది సంతర్పణ చేసేవాళ్ళం. అది మాకు ఎంత నేర్పిందంటే చూసారా, ఎంత ఎదిగినా తగ్గి ఉండాలి, లేకపోతే సేవ చేయాలనే కార్యక్రమం అప్పటి నుంచి మాకు నాంది పడిపోయింది. మేము ఆ రోజంతా కూడా సెలవేంద్రం అంటే మీకు వాటర్, మజ్జిగ, భోజనాలు పెట్టడం అన్నీ కూడా చేస్తూ ఉండేవాళ్ళం. అదొక మాకు మైండ్లో పడిపోయింది. తర్వాత ఇంకేంటంటే మా నాన్నగారు దేవస్థానానికి మేనేజింగ్ ట్రస్టీగా చేసేవారు. ఆ రకంగా గుడికి వెళ్ళడం అనేది, తీసుకెళ్ళడం అనేది మాకు గురువుగా అన్ని మంత్రాలు నేర్పేవారు. అంటే ఆఖరికి మంత్రపుష్పం దగ్గర నుంచి అన్ని కూడా మాకు తెలుసు. సో మా నాన్నగారు సుందరకాండ పారాయణ చేయడం, ఆ రకంగా ఆధ్యాత్మికంగా కూడా గురువు గారు అయిపోయారు మా నాన్నగారు, మా అమ్మగారు. ఇకపోతే కాలేజీలో లెక్చరర్స్, మ్యాథమెటిక్స్ అంటే మేము చాలా ఇంట్రెస్ట్, ఇంజనీరింగ్ అంటే వెళ్ళాలని అదొక దృక్పథం. తర్వాత ఎవరన్నా చూడడం, వాళ్ళని ఒక రోల్ మోడల్స్గా చేసుకోవడం, మెంటార్స్గా చేసుకోవడం. ఆ రకంగా గురువులు ఉన్న మాస్టర్స్, మాకు దగ్గరలో ఉన్న మాస్టర్స్ గురువులు, మ్యాథమెటిక్స్ వేణుగోపాలరావు గారు ఇప్పుడు లేరు, వారు కూడా మాకు ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేవారు. తర్వాత కొంతమంది విలేజ్లో వచ్చే బ్యాంక్ మేనేజర్స్ మాకు ఎడ్యుకేషన్ తర్వాతతో పాటు లీడర్షిప్, అంటే వాళ్ళకి కొంతమందికి అదే నాకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంటుంది. వాళ్ళు మమ్మల్ని చూసి వీళ్ళు ఫస్ట్ ర్యాంక్ హోల్డర్స్ అని చెప్పేసి వాళ్ళకి మాకు గైడ్ చేసేవారు. బిహేవియర్ ఎలా ఉండాలి, తర్వాత లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా వాళ్ళు కూడా మాకు ఇన్విజిబుల్ గురువు వీరంతా కూడా. ఆ రకంగా మా బాల్యంతో పాటు ఈ స్టేజ్కి రీచ్ అవ్వడానికి వీళ్ళంతా ముఖ్య కారకులు. మీరు మీ తల్లిదండ్రుల గురించి తెలియజేశారు, స్కూలు కాలేజీల గురించి చెప్తున్నారు, కానీ ఈ సేవా మార్గంలోకి మీరు సత్యసాయిని ఆదర్శంగా చేసుకుంది, సత్యసాయి గారు చెప్పినటువంటి మార్గం ద్వారా దీనిలోకి వచ్చారన్నట్టు నిజమే? అవునండి. యాక్చువల్గా సత్యసాయి బాబా వారి బాల వికాస్లో మేము 8th స్టాండర్డ్లో జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడ కూడా నేను ఫార్చునేట్లీ నేను లీడర్గా ఉన్నవాడిని. ఆర్గనైజ్ చేయడంలో స్టూడెంట్స్ ఆల్మోస్ట్ 20-30 స్టూడెంట్స్ ఉండేవారు. పెద్దవాళ్ళు భజన మండలి ఉండేది, నగర సంకీర్తన, అవన్నీ కార్యక్రమాలతో పాటు అన్నిటికంటే వారి సత్యసాయిబాబా గారి నాకు నచ్చింది అఫ్ కోర్స్ మన ఆధ్యాత్మికంగా మరలించడం అనేది ఒక కార్యక్రమం. భక్తి యోగంలోకి, కర్మయోగంలో కూడా ఆయన చెప్పిన అంశాలు కూడా నాకు బాగా నచ్చేవి. సేవా కార్యక్రమాలతో పాటు ముందర మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పెర్ఫామ్ చేయండి, తర్వాత అవన్నీ కార్యక్రమాలన్నీ కూడా మీకు ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ చూపించండి. అప్పుడు మీకు సమయం కేటగరైజ్ చేయడానికి, తర్వాత మీ శక్తులు పనిచేయడానికి అన్ని రకాలుగా ఉపయోగపడతాయి. కొన్ని పాయింట్స్ నాకు మైండ్లో పడిపోయి నేను యాజ్ ప్రెసిడెంట్గా చేసింది 4 years చేసినప్పుడు అఫ్ కోర్స్ పెద్దవాళ్ళు చెప్పేవారు సేవా కార్యక్రమాలు చేద్దారంటే నేను ఫస్ట్ చూపించింది ఇంట్రెస్ట్ దాని మీద. భజన అనేది ఓకే, అది కూడా చేయొచ్చు, ఇది కూడా చేయాలి కదా అని మేము ఒక 2-3 విలేజెస్ దత్తత తీసుకునేవాళ్ళం. దత్తత తీసుకుని ఆ విలేజెస్కి వెళ్ళి వాళ్ళ ఫస్ట్ ఒక మోడల్గా మేము ఏం చేసేవాళ్ళం అంటే ఒక వీధి తీసుకుని శుభ్రం చేసేవాళ్ళం. శుభ్రం చేసిన తర్వాత ఇది వీధి అనేది ఇలా ఉండాలి, మన బాధ్యత ఎంత, మన బాధ్యత ఇంటి వరకే కాదు, ముందరికి వచ్చి ఊరు, వీధి, దేశం అంతా చూసుకోవాలి కదా అని చెప్పేసి ఎడ్యుకేట్ చేసి వచ్చేవాళ్ళం. ఆ రకంగా రోల్ మోడల్తో 3 villages కంటిన్యూస్గా మెయింటైన్ చేసేవాళ్ళం. అదే ఇప్పుడు మనం ప్రధానమంత్రి మోడీ గారు చెప్పినట్టు స్వచ్ఛ భారత్ ఆ కార్యక్రమాన్ని, అంటే అది పాతకాలంలోనే ఐడియా ఉంది, పెద్దవారు ఇప్పుడు ప్రధానమంత్రి గారు చెప్పడం వల్ల మనకి చాలా ఇంపార్టెంట్, చాలా వాల్యుబుల్ అయ్యింది, చాలా యూస్ఫుల్.
అప్పట్లో శ్రమదానం, జన్మభూమి ఇలాంటివన్నీ కూడా. అవునండి, కర్మభూమి, జన్మభూమి ఇవన్నీ చెప్పినట్టు ఆ కార్యక్రమాలన్నీ కూడా చెప్తే ఆశ్చర్యం వేస్తుంది. 80-80లో అండి, 80లో చేసాం మేము ఈ కార్యక్రమాలన్నీ. ఆ రకంగా చాలా సాటిస్ఫాక్షన్. ఇఫ్ ఐ లుక్ బ్యాక్ వీ డిడ్ సంథింగ్ అనేది ఒక అనిపిస్తుంటుంది. ఆ రకంగా దేవుడు కూడా సహకరించడం అనేది ఇంపార్టెంట్. వారిని చూసారా ప్రత్యక్షంగా? సత్యబాబా గారిని నేను 3-4 సార్లు చూశానండి. చాలా హ్యాపీ. అనంతపురం డిస్ట్రిక్ట్ ని వాటరు, డ్రైనేజ్ అవన్నీ సిస్టమ్స్, రోడ్స్ వేశారు. అది ఇంకా నాకు ఆకట్టుకుంది. ఇప్పుడు ఏంటంటే వారికి శక్తి ఉంది, అంటే వారికి మహిమ ఉంది. మహిమ అని చెప్పాలా లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పాలి కదా. ఆ రకంగా వాళ్ళందరినీ మొబిలైజ్ చేసి. రెండోది నాకు ఇంకోటి విచిత్రమైన విషయం, డాక్టర్స్ని కన్విన్స్ చేయడం, డాక్టర్స్ని సర్వీస్ చేయమండం కూడా నాకు బాగా నచ్చింది. దుబాయ్ నుంచి డాక్టర్స్, టాప్ క్లాస్ ఓపెన్ హార్ట్ సర్జరీ డాక్టర్స్ 1 day 2 daysకి 2 monthsకి వెళ్ళి వచ్చేవారు. అది ప్రత్యక్షంగా నాకు ఏంటంటే మా క్లోజ్ ఫ్రెండ్ అంకుల్ వెళ్ళి వచ్చేవారు. అదొక సందర్భం. మూడో సందర్భం ఏంటంటే చాలా విచిత్రమైన విషయం, ఆఫీస్లో ఉండగా షార్జాలో ఒక పాకిస్తానీ నా దగ్గరికి వచ్చాడు. పాకిస్తాన్ నా దగ్గరికి వచ్చి, మేము ఎలా కూడా పుట్టపర్తి సేవ హాస్పిటల్కి వెళ్ళాలి అంటే, అదేం లేదే, నీకేమో నీ మనసులో ఏమో ఉందో తెలియదు కానీ మాకైతే ఉండదు, బట్ ఐ నో వెరీ షూర్ వెరీ టఫ్ టు గెట్ ఎ కంపార్ట్మెంట్ ఆన్ యువర్ ఓన్ టైం, ఇట్ విల్ టేక్ హిస్ ఓన్ టైం అని చెప్తే వెంటనే నేను అప్లికేషన్ ఫిల్ చేయడం జరిగింది. వాళ్ళు పాపం టైం ప్రకారం, ప్రియారిటీ ప్రకారం టైం కూడా ఇచ్చారు. సో ఆ రకంగా చాలా చాలా హ్యాపీ. నాకున్న లిమిటెడ్ నాలెడ్జ్ తోటి సేవ చేయగలిగానని ఒక సాటిస్ఫాక్షన్ ఎప్పుడు ఉంటుంది. ఇప్పటికీ కూడా వారు చెప్పిన విధంగా నా వేలో సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటా. అంటే తెలుగు స్రవంతి అని మీరు షార్జాలో మొదలు పెట్టారు కదా? అవునండి. అంటే దీని వెనకన మీకు ఎవరు మీకు ఇన్స్పిరేషన్? ఎవరైనా ఒక నాయకుల్ని రోల్ మోడల్గా అనుకుని చేద్దాం అనుకున్నా, లేదా మీ ఆలోచన ఎక్కడి నుండి పుట్టింది? ఒకటి వెరీ విచిత్రమైన విషయం ఏంటంటే, నేను ముంబైలో ఉన్నప్పుడు రెండో నాకు ఆపర్చునిటీ దేవుడు ఇచ్చాడో లేదో తెలియదు కానీ, నేను ఆ పొజిషన్ అలా ఉంది లేకపోతే నన్ను చూసి అడగడం జరిగిందో తెలియదు. అక్కడ కళా స్రవంతి అని ఒక కార్యక్రమం చేసేవాళ్ళం. ఏ రకమైన కార్యక్రమాలు అంటే, పాపం హౌస్ వైఫ్స్ చాలా ఇబ్బంది పడేవారు, తెలుగు పత్రికలు, తెలుగు బుక్స్ లేకపోవడం. అది ఒక కార్యక్రమంతో పెట్టుకుని కల్చరల్ ఈవెంట్స్ కూడా పెడతారు. ఏంటంటే మన కళని కాపాడాలి, అదొక వే ఆఫ్ మాధ్యమం మనకి యునైట్ చేయడం అనేది. బయట దేశానికి వెళ్ళిన తర్వాత మన మాతృభూమిని టచ్ లో ఉండడం అనేది ఈ రకంగా క్రియేట్ చేయాలని, కార్యక్రమం చేయాలని వచ్చేప్పటికి నాకు అవకాశం ఎలా వచ్చిందో తెలియదు. వాళ్ళు ఒక ప్రదేశం ల్యాండ్ గురించి ట్రై చేస్తున్నారు. ఫార్చునేట్లీ నేను ఆ పొజిషన్లో ఉన్నాను. గవర్నమెంట్లో అయిపోయిన తర్వాత ల్యాండ్ అలొకేషన్ అయిపోయింది, 3 years అయిపోయింది, 4 years అయిపోయింది. 6th year ఇమ్మీడియట్గా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు, వీఆర్ గోయింగ్ టు టేక్ బ్యాక్ ద ల్యాండ్. అది నాకు పూర్తిగా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రావడం వల్ల వితిన్ 2 monthsలో రైట్ చేసి ఒక రూమ్ కట్టడం జరిగింది. ఆ ల్యాండ్ ప్రొటెక్ట్ చేయడం అయింది. ఈ ప్రాసెస్లో నాకు అటాచ్మెంట్ పెరిగిపోయింది ఇంకా యాక్టివిటీస్లో. తర్వాత చేయడం అయిపోయింది, మర్చిపోయాను. నేను దుబాయ్ వెళ్ళిపోయాను. దుబాయ్ వెళ్ళిపోయిన తర్వాత ఎవరికో ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఈస్ కీపింగ్ సైలెంట్ అని. వై షుడ్ వి బ్రింగ్ హిమ్ బ్యాక్ టు ద అసోసియేషన్ అని. ఆ రకంగా తెలుగు స్రవంతి ప్రెసిడెంట్ అవడం జరిగింది. పెద్ద కార్యక్రమం. నేను యాక్చువల్గా గవర్నమెంట్లో వర్క్ చేస్తున్నాను, బట్ మాకు పర్మిషన్స్ అవసరం ఉంటాయి. ఇన్స్పైట్ ఆఫ్ ద ఐ డోంట్ నో, ఐ టుక్ ఏ ఛాలెంజ్ తీసుకుని. మేము నా పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడు కూడా ప్రొజెక్ట్ చేసుకోవాలనే ఉద్దేశం ఎప్పుడు ఉండేది కాదు, బట్ కొన్ని ఇన్నోవేటివ్గా చేసాం. ఫస్ట్ తెలుగుని కాపాడాలని, మనకి రకరకాల వేస్లో తెలుగుని ప్రొటెక్ట్ చేయడానికి పొలిటికల్ లీడర్స్ ఉన్నారు, ఫిలిం లీడర్స్ ఉన్నారు, రైటర్స్ ఉన్నారు. అన్ని యాంగిల్స్లోనూ మేము పార్టిషన్ చేసుకుని అందరినీ పిలవాలని చేసుకున్నాం. ఆ రకంగా అన్ని లెవెల్లోనూ మేము ఇంటరాక్షన్ చేసి 2 years ఈవెంట్స్ కండక్ట్ చేసాం. ముఖ్యంగా ఉగాది,
దుబాయ్ మన దసరా చేసుకోవాలని ఆ రకంగా ఈ 2 కార్యక్రమాలు ముఖ్యంగా చేసుకొని మిగతావన్నీ అంటే ముఖ్యంగా ఆధ్యాత్మికంగా వెళ్ళకుండా కల్చరల్ గా అదే పెరిఫరియల్ గా మనం మన సనాతన ధర్మాన్ని పాటించాలని చెప్పేసి ఆ కార్యక్రమాలు చేసేవాళ్ళం. మరి తెలుగుని కాపాడడానికి యాక్టర్స్ కానీ పొలిటికల్ రైటర్స్ తేవడం, మన రైటర్స్ తీసుకురావడం అయిపోయిన తర్వాత యాక్టివిటీస్ ఈ 2 years మేము ఏం చేసామంటే రిగరస్ గా తెలుగు బడి పెట్టించా. తెలుగు బడి పెట్టించి ఇన్నోవేటివ్గా తెలుగుకి ఎలా అట్రాక్ట్ చేయాలి పిల్లల్ని అనే ఉద్దేశంలో ఫ్రెండ్స్ తల్లిదండ్రులు ఉండేవారు. వాళ్ళని ఇన్వాల్వ్ చేసి కథలు చెప్పమన్నాం తెలుగులో. తెలుగు కథలు చెప్తుంటే వాళ్ళకి ఒక తెలుగు మీద సామెతలు, పొడుపు కథలు, తర్వాత తెలుగు రైటింగ్ 2 years సాటిస్ఫాక్షన్లో ఏ రకంగానో లేకుండా సంశయం లేకుండా ఇవన్నీ చూసిన తర్వాత చాలా ఫోన్స్ కాల్స్ వచ్చేవి ఇండియా నుంచి. మనం తెలుగు బడి ఆర్గనైజ్ చేద్దామండి, తెలుగు బడి మీరు టేకప్ చేయండి అంటే నేను మై నాలెడ్జ్ ఏంటంటే ఐ డోంట్ గో అంటే వెర్టికల్, ఐ లీవ్ ఇట్ టు ద పీపుల్. సో యూ హ్యావ్ టు టేక్ ఇట్ అప్, బట్ ఐ హ్యావ్ అదర్ స్ట్రాటజీస్. సో దెన్ ఐ స్టార్టెడ్ యోగా. యోగా కూడా పిల్లలకి నేర్పించాను. దేవుడి దేవల్ల నేను కూడా 18-20 years నుంచి యోగా చేస్తాను. అది కూడా నెక్స్ట్ కార్యక్రమం ఉంది. నా సేవా కార్యక్రమాల్లో టాప్ ఆఫ్ ద లిస్ట్ నా. ఆ రకంగా అసోసియేషన్ అనేది బికమ్ ఏ కార్పొరేట్ లెవెల్. తర్వాత పెద్ద పెద్ద అసోసియేషన్ వాళ్ళు నో ప్రాఫిటబుల్, నో లాస్, నో ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్. మేము వాలంటీర్స్గా కంపెనీస్ ఫార్వర్డ్గా వచ్చేవి, వాళ్ళ ఈవెంట్స్ని స్పాన్సర్ చేసేవి. ఆ రకంగా ఇయర్ ఎండింగ్కి వచ్చిన తర్వాత సర్ప్లస్ ఫండ్స్. So they said, we trust you, we like you, we love your approach. ఆ రకంగా అసోసియేషన్ అనేది ఒక ఇట్ బికమ్ ఏ డిఫరెంట్ ప్లాట్ఫామ్. ఐ మేడ్ ఇట్ సచ్ ఏ వే దట్ కల్చరల్ ప్లస్ కళ, తర్వాత సేవా కార్యక్రమాలు. ఆ స్టేజ్ నుంచి స్టార్ట్ అయింది సేవా కార్యక్రమం. దెన్ ఐ లెఫ్ట్ ద పోర్ట్ఫోలియో. దెన్ ఐ హ్యాడ్ లిటిల్ టైమ్. దెన్ దే టుక్ మీ టు ఇండియన్ అసోసియేషన్. ఇట్స్ ఎ బిగ్ ఆర్గనైజేషన్. Indian Association is basically for all stakeholders of India. It is acting like a very big organization. It's like a consulate. Fortunately, Sharjah ruler, he liked the way of Indian Association activities. Even though it's limited to 4,000 members, it's not been increased. Only association in UAE been given a authority for elections. So as usual, it was totally managed by Carolites. So because of my work nature, I got them many lands. School maintain చేస్తారు, స్కూల్ ల్యాండ్స్ ఇప్పించారు. సో ఆ రకంగా అసోసియేషన్ ల్యాండ్స్ ఇప్పించారు. అంటే ఐ మే నాట్ బీన్ అథారిటీ టు గివ్ మీ అప్రూవల్, బట్ ఐ నో వాట్ ఈస్ ద వే టు అప్రోచ్. దే వర్ అప్రోచింగ్ రూలర్స్ ఆఫీస్, హైనెస్. Then they used to get the land and make them easy for their approvals process. Till they are coming to me, I was acting as a advisor, technical advisor, which they have a like a 20,000 student strength. So I was in the committee for a waiver of school fees. They put me into we get a lot of requests apart from my technical advisors. So I was very happy to be part of the Indian Association. Is one of the best organization in UAE. It has got a lot of name in India also, and they are very systematic. There are a lot of politics, but very clean and neat. So we were every year we were almost 1,000 students. We were waving off. My job is to scrutinize genuinity. ఎవరికి అవసరం ఉందనేది. చాలా మంది తల్లిదండ్రులకి ఉద్యోగాలు పోయిన ఛాన్సెస్ ఉంటాయి, తండ్రి పోయిన ఛాన్సెస్ ఉంటాయి, హాఫ్ ఇయర్ కండక్ట్ చేయలేని ఉంటాయి. ఈ సందర్భాలన్నీ కూడా మేము ఫండ్ రైజ్ చేసేవాళ్ళం బిగ్ ఇండస్ట్రియలిస్ట్ దగ్గర నుంచి. అది కూడా ఫుల్ సాటిస్ఫాక్షన్ అపార్ట్ ఫ్రమ్ మై వర్క్. ఎంతమంది ఉంటారు సార్ తెలుగు వాళ్ళు? ఎంతమంది ఉంటారు మొత్తం భారతీయుల గురించి చెప్తే వెరీ ఇంట్రెస్టింగ్ ఫిగర్స్ 24-25 రిలీజ్ అయింది. ఏంటంటే ఆల్మోస్ట్ 1/4 ఆర్ ఇండియన్స్ అండి. 43 లక్షలు ఉన్నారు. మొత్తం 1,15,00,000కి. ఆ రకంగా హ్యూజ్ పాపులేషన్, ఇండియన్ పాపులేషన్. తర్వాత తెలుగు వాళ్ళ సంగతికి వస్తే మై నాలెడ్జ్ ఒక 250,000 అంటే 2.5 lakhs.
ఉంటారండి, ఈజీగా అక్కడ ఉంటారు. కరెక్ట్ ఫిగర్స్ లింగ్విస్టిక్ వాళ్ళు ఇండియన్ కౌన్సిల్ రిలీజ్ చేయలేదు. కెన్ బి అప్ టు 5 lakhs అండి, ఇదే రేంజ్ 2.5 to 5 lakhs. చాలామంది ఇన్వెస్టర్స్ అవ్వచ్చు, ఇండస్ట్రియలిస్ట్ షాడోయింగ్ ఉండొచ్చు, యాక్టివిటీస్ రాని వాళ్ళు ఉండొచ్చు. బట్ ఏంటంటే ఇండియన్ కౌన్సిల్ వీ వర్ టాకింగ్ అండి, బట్ వీ డి నాట్ డూ ద సర్వే ఆఫ్ లింగ్విస్టిక్ బేసిస్. వాట్ దే సెడ్ ఈస్ దట్ వీ హ్యావ్ ఇండియన్ పాపులేషన్ ఆఫ్ 43 lakhs. That is the population. Coming back to Telugu associations, we have a Telugu association. We have a lot of formalities now, lot of regulations because of various reasons in other parts of the world. They said that its law is not for only for Indians. They will have to follow a very systematic stringent rules and regulations because funding, approaches, activities, they wanted to monitor it. So then I said I may not be fit for that because I'll have to give a government approvals to take up the task. And apart from that, I wanted to do it on my own way. అంటే ఇప్పుడు అక్కడ ఎవరైనా ఒక కంట్రీకి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి ఏదో మనం బ్రతుకు తెరువు కోసం అన్నది ఇంకోటి ఇలాంటివి ఏంటంటారు కదా, అలా వెళ్ళిన తర్వాత కూడా అక్కడ మళ్ళీ మాకంటూ ప్రత్యేకంగా ఒక దేవాలయాలు కావాలి, మాకంటూ ప్రత్యేకంగా ప్రార్థనా మందిరాలు కావాలి, మాకంటూ ప్రత్యేక ఇవన్నీ ఉంటుంటాయి. దాంట్లో మనం మెర్జ్ అవ్వలేము. దీంట్లో అందరూ అడుగుతుంటారు. కానీ మీరు అక్కడ ఒక శ్మశాన వాటికి కావాలా మా హిందువులకి అందరికి కలిపి అని మీరు చాలా కృషి చేశారని అంటారు. అవునండి, కృషి కాదు, కృషి అంటే కాన్సెప్ట్ కంప్లీషన్. ఐ షుడ్ నాట్ సే అండి, సర్వీస్ చేసిన తర్వాత చెప్పడం అనేది నాకు ఉండదు. బట్ ఏంటంటే ఈ రోజుల్లో ఏంటంటే మోటివేషన్ అనేది కూడా అవసరం, ఇంపార్టెంట్ ఉంది. అపార్ట్ ఫ్రమ్ మై వర్క్, యాక్చువల్గా నేను వైఫ్ కూడా థ్యాంక్స్ చెప్పాలి. 20-30 minutes మినిమం సేవా కార్యక్రమాలకి చేస్తుంటాను. ఈ ప్రాసెస్లో మాకు చాలా ఇబ్బంది పెరిగిపోయింది. మాకు యూఈలో పాపులేషన్ పెరిగిపోవడం, చాలా మంది మన ఆంధ్ర రాష్ట్రం వాళ్ళు కాకపోవచ్చు కానీ మిగతా రాష్ట్రాల వాళ్ళు 2-3 generations నుంచి ఉంటున్నారు. దుబాయ్కి ఉంది, ఇంకో ఎమిరేట్కి ఉంది, షార్జాకి లేదు. స్లోగా మాకు ప్రెషర్ పెరిగిపోయింది దుబాయ్ క్రిమిటోరియం మీద. ఆ రకంగా నాకు ఐడియా వచ్చింది, నేను కూడా ఫ్రంట్ ఉండకూడదు, బట్ డెఫినెట్గా నేను బ్యాక్ నుంచి ఐ కెన్ సపోర్ట్ అండ్ గైడ్ అండ్ మేక్ షూర్ దట్ ఇట్ విల్ హ్యాపన్. ఆ రకంగా వారు అప్రోచ్ అవ్వడం, ఇండియన్ అసోసియేషన్ ద్వారా అప్రోచ్ చేయడం జరిగింది. మనకు కావాల్సింది చిన్న ల్యాండ్, బట్ వాళ్ళు ఇచ్చింది 4 hectares ఇచ్చారు. 4 hectares అంటే ఆల్మోస్ట్ 8 acres దాకా వస్తుంది, 8.9 acres దాకా వచ్చిందండి. 4 hectares ఇచ్చారు, దాదాపు 8-10 ఎకరాల మధ్యలో ఉంటుంది. అవునండి, అది ఇవ్వడం జరిగింది. చాలా చాలా విచిత్రమైన విషయం. ఆ రకంగా ముస్లిం ప్రెసిడెంట్, ఇండియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఏ ఉద్దేశం అనుకోండి, మన కార్యక్రమానికి పాపం మంచి ప్రెసిడెంట్గా ఉన్న టైంలో వచ్చింది. ఈ మేడ్ ఇట్ హ్యాపెన్ ఇన్ 2 years ఆఫ్ టైం అండి. తర్వాత లాస్ట్లో నాకు ఐడియా వచ్చింది, వాడికి తెలియదు, వాళ్ళకి మనకి ఒక సంతాప సభ కింద ఉంటే కూడా బాగుంటుంది, ఇంత పెద్ద ల్యాండ్. తర్వాత హాట్ ప్లేట్కి ఎవరు కూడా కాదనలే అసలు. మాకు వచ్చిన ఫండ్స్ అన్బిలీవబుల్. ఈ ప్రాసెస్లో మాకు ఒక ఐడియా వచ్చింది, ఒక సంతాప సభకి హాల్ కట్టిద్దారు. ఫండ్స్ ఎలాగంటే నాకు తెలిసింది, సింధీ వాళ్ళు గుడికి అంట శ్మశానికి ఎక్కువ ఇస్తారు డబ్బులు, కాదన్నట. అది నాకు ఎవరో చెప్పడం జరిగింది. వితిన్ 1 weekలో అంటే 4.5 million అంటే 45 lakhs రైజ్ చేసాం. ఒక 6 monthsలో కంప్లీట్ అయిపోయింది. అంతా బాగుంది. కోవిడ్ టైంలో చాలా ఉపయోగపడింది. తర్వాత మళ్ళీ 2 హాట్ ప్లేట్ పెట్టాం. హాట్ ప్లేట్ అమెరికా నుంచి తెప్పించాం. ఇంకా ఒక్కటి మిగిలిపోయింది ఏంటంటే, నాకు అక్కడ గోశాల పెట్టాలి ఆ క్రిమిటోరియంలో. గోశాలలో పెట్టాలని తర్వాత ఇంకా పొలిటికల్ ఇష్యూస్ వచ్చినాయి ఇండియన్ అసోసియేషన్లో. ఐ సెడ్ ఐ విల్ బి గోయింగ్ స్లో అని చెప్పేసి నేను అనుకున్నాను. ఈ ప్రాసెస్లో నాకు ఒక థాట్ వచ్చింది, మనకు గుడి కూడా కట్టించాలని షార్జాలో. మీకు తెలిసే ఉంటుంది, 7 స్టేట్లలో 6 ఎమిరేట్స్ కొద్దిగా లిబరల్, షార్జా బిట్ ఇస్లామిజం, కన్జర్వేటివ్, దేర్ ఓన్ వే దే ఆర్ గోయింగ్. we all respect for the follow up and all, but in spite of that we got మనకి ఇది వచ్చింది, శ్మశాన వాటికి వచ్చింది. మనకి ఎందుకు అడగకూడదు గుడికి అని ఒక ఆలోచన వచ్చింది. నా దగ్గర ఉంచుకున్నాను 4 years, ప్లాన్ చేశాను. హోప్ఫుల్లీ పెద్దవారు, మన లాస్ట్ టైం వైస్ ప్రెసిడెంట్ మనవారు ఉండగా అనుకున్నాను, హోప్ఫుల్లీ ఎవ్రీథింగ్ గాడ్ పర్మిషన్ ఇస్తే ఫుల్లీ విల్ డూ ఇట్ అండి. నేను అన్ని రకాలుగా తనకు కావాల్సిన కార్యక్రమాలన్నీ కూడా చేసి ఉంచాను.
ఇంకా పెద్దవాళ్ళు ఎవరైనా మనకి సహాయం చేస్తే దేవుడి దేవల అయిపోవచ్చు. ఎంత గొప్ప విషయం సార్. ఎందుకంటే ఇప్పుడు భారతదేశంలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో చాలా గ్రామాల్లో ఉన్న శ్మశానాలే లేకుండా ఆక్రమించుకుంటూ శ్మశానం భూమి కోసం కొట్టలాడలాడుతూ ఎన్నో రకాలుగా అవుతుంది సార్. అవునండి. అలాంటిది మీరు దేశం కాని దేశంలో, అది కూడా ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉన్న చోట దాదాపు 10 ఎకరాలు దీనికోసం అంటే ఎవరైనా కూడా దేనికైనా అన్నిటి ప్రాధాన్యత ఇస్తారు, కానీ అసలు చివరి నిమిషంలో ఇక్కడ జరిగే విషయాల మీద అంత కాన్సన్ట్రేట్ చేయరు. కానీ ఉన్నదంతా దాంట్లోనే ఉన్నదనే తత్వాన్ని మీరు. ఇది కాకుండా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మై పొజిషన్, ఆఫ్ కోర్స్ ఇప్పటికి కూడా అసోసియేషన్ పిలుస్తుంటారు, ప్రెసిడెంట్ పోస్ట్ తీసుకోండి అని అంటుంటారు. ఐ సెడ్ నో, ఇట్స్ బికాస్ ఆఫ్ ఐ హావ్ టు కేటగరైజ్ సర్టెన్ టైమ్ టు ఫ్యామిలీ అండ్ మై ప్రొఫెషనలిజం ఆల్సో. ఐ సెడ్ ఐఎమ్ అవైలబుల్ ఆల్ ద టైమ్. మీరు ఆశ్చర్యపోతారు, నాకు ఇప్పటికీ కూడా వీక్లీ 1 కాల్ అయినా వస్తుందండి. ఎవరో ఒకళ్ళు మీరు చేయగలరు, నాకు హెల్ప్ చేయగలరా అని చేస్తుంటారు. నాకు సాధ్యమైనంత గవర్నమెంట్లో అయినా అవసరం ఉంటే కూడా నేను చెప్పిస్తాను, అంటే రీజనబుల్ అనుకుంటే. నాకు దేర్ ఆర్ సో మెనీ వేస్ అండి. మనకి ఇండియన్ కౌన్సిలేట్లో కూడా మంచి నెట్వర్క్ ఉంది, లీగల్ సెల్ ఉంది. సో వన్స్ వీ రికమెండ్ దే టేక్ అప్ ద కేస్ ఫాస్ట్. ఆ రకంగా కూడా ఐ కెన్ అడ్వైజ్ ఇఫ్ ఐ ఫీల్ రైట్. సో నేను కూడా ఎవరైనా రికమెండ్ చేసినా సరే ఐ సే ఆర్ షూర్ దేర్ ఇస్ జెన్యూనిటీ ఇన్ ద కేస్ అని అడుగుతుంటాను. ఆ రకంగా యూనివర్సిటీలో కూడా మేము పార్టిసిపేట్ చేసాం. అంటే మీరు పాతకాలంలో ఇండియన్స్ ఇల్లీగల్ వాళ్ళని పంపించడం జరిగింది. ఆ సిచ్యువేషన్లో కార్యక్రమాలు, తర్వాత ఎన్నో కార్యక్రమాలు. అంటే కోవిడ్లో అయితే 2-3 ఫ్లైట్లు అరేంజ్ చేయించా వీళ్ళని అందరినీ తీసుకురావడానికి. అఫ్ కోర్స్ చాలా మంది ప్రపోజల్ తీసుకొచ్చేవారు. ఐ విల్ మేక్ ఇట్ హ్యాపెన్, దిస్ ఇస్ వాట్ ఐ కెన్ డూ. సో ఐ మేక్ ఇట్, ఐ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. మనవాళ్ళు అనేది ఒకటి ఉంటుంది కదా. అవునండి, మన వాళ్ళు ఉండాలి. తర్వాత అది కూడా చెప్తుంటాను మిగతా వాళ్ళు కూడా, మీరు దేశాన్ని మంచి పేరు తీసుకురండి. ఎప్పుడు కూడా ఐఎమ్ ఆల్వేస్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇండియన్ ఇంటూ ఏ షార్జా గవర్నమెంట్, బట్ ఇంటూ ఏ స్ట్రాటజిక్ లెవెల్ అండి. సో ఐ ఫీల్ everybody should respect the land, law of the land, and get the good name to the India. చెప్పాలంటే టచ్ వుడ్ మనకి ఇండియన్స్కి మంచి పేరు ఉంది అన్ని రకాలుగా. మీ హాబీస్ ఏంటి సార్? నా హాబీస్ యాక్చువల్లీ నాకు ఐఎమ్ ఆర్టిస్ట్ ఆల్సో. ఓకే, నాకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే లైఫ్ లెర్నింగ్ అండి. అంటే ఎవ్రీడే ఐఎమ్ ఏ లెర్నర్. సో మీ దగ్గర కూర్చున్నాను, నా దగ్గర మీకున్న మంచి ఐడియాస్ ఉంటే వెంటనే ఐ అడాప్ట్. బై ద థ్యాంక్స్ టు ద గాడ్ యాక్చువల్గా చెప్పాలంటే. ఇప్పుడు ఈ రీసెంట్గా కూడా ప్రొఫెషనల్ వేలో కూడా వీఆర్ ఫైలింగ్ పేటెంట్స్ అండి. సో ఐ డిడ్ వన్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఇన్ ద గవర్నమెంట్. ఎవ్రీథింగ్ గోస్ వెల్. సో ఐ కాన్సన్ట్రేట్, ఐ బ్యాలెన్స్ ఇట్. యోగా చెప్పినట్టు నేను వీఆర్ స్టార్టింగ్ ఏ వన్ ట్రస్ట్ ఇన్ యూఈలో. వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడే ఫస్ట్ మీకు అనౌన్స్ చేయడం అది. ఐఎమ్ ఏ సర్టిఫైడ్ మినిస్టర్ ఆఫ్ ఆయుష్ లెక్చరర్. సో బట్ ఐ డోంట్ లైక్ టు డూ ఏ ప్రాక్టీస్ సెషన్ అండ్ లెక్చరింగ్. ఐ వాంట్ టు డూ ఇట్ ఇన్ ఎ బిగ్గర్ లెవెల్. So what we see, we are short of professional yoga teachers in UAE. So we want to legalize it or formalize it. So we instead of crack teachers. So I'm trying to bridge the gap. So ఏం చేసామంటే ఐ నో వాట్ ఈజ్ యోగా, దీనికి ఎంత ఖర్చు పెట్టాలా అనే ఉద్దేశంతో ఉంటారు చాలా మంది. సో ఐ ఫౌండ్ అవుట్ ఏ డోనర్స్. So we are financing, sponsoring, or it's more of a scholarship. Ministry of Ayush courses. That is recent task. I started taken up. So we raise the funds. We are trying to go into the market. We are restricted to 6 countries: Dubai, UAE, Saudi Arabia, Qatar, Bahrain, Oman. ఈ కంట్రీస్ వాళ్ళ కువైట్, ఈ కంట్రీస్ వాళ్ళకి we wanted to finance. అక్కడ కూడా చాలా మంది చూసారా ఆ స్పెండ్ చేయాలనే ఉంటుంది. వాళ్ళకి స్తోమత కూడా తక్కువ ఉండొచ్చు, తక్కువ ప్రియారిటీగా చూడొచ్చు. మేము మా ఉద్దేశం ఏంటంటే క్వాలిఫైడ్ టీచర్స్ని డెవలప్ చేయాలి. సో ఇంజెక్ట్ చేయాలి అక్కడ స్కూల్స్లో చేయాలని. ఇది ఒక లాంగ్ టర్మ్ ప్రణాళిక. యోగా ఎట్లా మార్పు తీసుకొచ్చింది మీరు? ఓ మై గుడ్నెస్, యోగా అనేది నాకు స్టార్ట్ అయింది మా తెలుగు శ్రవంత్ వాళ్ళతో టీచ్ చేస్తుండగానే నాకు ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది.
ఐ వాజ్ వేస్టింగ్ టైం యాక్చువల్గా. సో ఈ ఎక్కువగా కార్యక్రమాలకి అంటే ఐ హ్యాడ్ టు కాంపెన్సేట్ అండ్ బ్యాలెన్స్ ఇట్ అండి. ఆ రకంగా చాలా డిఫరెన్స్ వచ్చింది మాకు. పార్క్లో ఇప్పుడు ఆల్మోస్ట్ ఈలో ఐ థింక్ 10 to 15 పార్క్స్లో ఫ్రీగా చెప్తారు. తర్వాత మా మిస్సెస్ని గైడ్ చేసి షీ ఈస్ వెరీ గుడ్ ఎట్, తను టీచ్ చేసేది 10 years టీచ్ చేసింది. తర్వాత ఐ సెడ్ నో, ఐ హ్యాడ్ టు నో ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద యోగా అని చెప్పేసి, let know the background. I can talk about yoga for an hour now. సో తర్వాత ప్రాక్టికల్గా నాకు తెలుసు. సో ఆ రకంగా ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. చాలా వాల్యుబుల్. ఇట్ గివ్స్ మీ లాట్ ఆఫ్ ఎనర్జీ సో టు క్యారీ అవుట్ ఆల్ దిస్ టాస్క్స్. అంతే కదండి. యోగా టీచర్గా ఎవరు తీసుకున్నారు? యోగా బాబా రామ్దేవ్, తర్వాత మాకు ఈ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ నుంచి టీచర్స్, మాకు లోకల్గా టీచర్స్ ఉన్నారు. వాళ్ళంతా కూడా అంటే ముఖ్యంగా ఇండియాలో చాలామంది టీచర్స్ నాకు బై హార్ట్ రావట్లేదు కానీ, బట్ ఏంటంటే ఫస్ట్ బాబా రామ్దేవ్ చాలాసార్లు వచ్చారు. వాళ్ళ శిష్యులతోటి మాకు నార్త్ ఇండియన్స్ చెప్పేవారు, వాళ్ళకి ఫెసిలిటేట్ చేసేవాళ్ళు అంత బిగినింగ్. ఇప్పుడు టీచర్ చెప్తున్నప్పుడు మేము గ్రౌండ్స్ అరేంజ్ చేయడం, స్టూడెంట్స్కి ఫ్రీ సెషన్ అని ఇన్ఫార్మ్ చేయడం, అక్కడ జరగడం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా వాల్యుబుల్. ఇనిషియల్గా వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ట్రబుల్స్ అండి. మీరేంటి ఏది ఏరింగ్ చేస్తున్నారు, ఏం ప్రమోట్ చేస్తున్నారు అని చెప్పడం జరిగింది. తర్వాత మా టీచర్స్ రిలీజియన్గా ఉంటుంది నిజంగా ఉండేదని ఆలోచించేవారు. తర్వాత టీచర్స్కి ఇంగ్లీష్ నేర్పి ఇంగ్లీష్లో చెప్పడం నేర్పించడం మొదలుపెట్టాం. ఇప్పుడు చెప్తే నమ్మరు, లోకల్స్ నేషనల్స్ షోయింగ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎక్కువ ఇన్స్టిట్యూట్స్ బాగా పెరిగిపోయినాయి. ఈ June 21 యోగా డేగా, ఇంటర్నేషనల్ యోగా డేగా అనౌన్స్ చేయడం వల్ల మీకు అనుభవం? చాలా వాల్యుబుల్ అండి. వాల్యుబుల్ ఎలాగంటే పెనిట్రేట్ అయింది ఇంకా. తీసి స్ప్రెడ్ ఆల్ ఓవర్, మేబీ ఇన్ ద బిగినింగ్ ఇట్స్ 25% అనుకుంటే, బట్ 70 to 90% స్ప్రెడ్ అయింది వాట్ ఈజ్ యోగా అనేది. అవేర్నెస్ బాగా పెరిగింది. తర్వాత వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడం. మేము చాలా బాగా కండక్ట్ చేస్తాం. మీకు తెలిసి ఉంటుంది, ఇదివరకు ఫస్ట్లో ఒక దుబాయ్లోనే కండక్ట్ చేసేవారు. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని సెంటర్స్లోనే నాట్ లెస్ దాన్ 10,000 వస్తుంటారు. అది కూడా వెరీ సక్సెస్ఫుల్ యాక్టివిటీ. అది కూడా నేను ఐ డోంట్ గెట్ ఇన్ టు ద ఇన్నర్ లెవెల్, బట్ ఐ స్ట్రాటజిక్ లెవెల్ గ్రౌండ్స్ అరేంజ్ చేసుకోవాలనుకుంటే, వాళ్ళకి ఇష్యూస్ ఉంటాయి, ఐ అరేంజ్ మేక్ షూర్ దట్ ఫెసిలిటేట్ చేయడమే ఇంపార్టెంట్. బట్ ఐ డోంట్ గెట్ ఇన్ టు ది డీటెయిల్ బికాస్ ఐ విల్ నాట్ వేస్ట్ మై టైమ్ అండి. చాలా మంది ఉంటారని నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఎన్ని ఆసనాలు వేస్తారు సార్ మీరు? నేను చాలా చేస్తాను. నేను ఆల్మోస్ట్ ఇప్పుడు నేను అష్టాంగ యోగాలో 8 కార్యక్రమాల్లో నేను రీచ్ అవ్వడానికి ట్రై చేస్తుంటాను. పతంజలి అష్టాంగ యోగం అంటారండి. చేస్తుంటే అన్ని ఆసనాలు వేస్తాను. అంటే మీరు ఆశ్చర్యపోవచ్చు నా బాడీని చూసి నేను చేయగలను. బట్ సూర్య నమస్కారాలు కూడా చేయగలను. 108 చేస్తాను. 108 చేసిన రోజులు ఆల్మోస్ట్ 3-4 years చేశాను. బాపు రమణ గారిని కలిసారా సార్? కలిసా. వారిని ఎప్పుడైనా మీరు ఇన్వైట్ చేశారు అక్కడికి? 2013లో, అంటే నాట్ ఫ్రమ్ మై సైడ్, మై క్లోజ్ ఫ్రెండ్ మా గామా అవార్డ్స్లో దుబాయ్లో పిలిచారు. మన ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు తో దగ్గరుండి ఈ వీరికి సన్మానం జరిగింది. ఐ థింక్ ఇఫ్ ఐ కెన్ అండర్స్టాండ్, ఇఫ్ ఐ నో క్లియర్లీ, మేబీ ద లాస్ట్ సన్మానం. అంటే ఎట్లా సార్ ఈ బాపు రమణ అకాడమీకి అసోసియేషన్, దీనికి మీరు ఎలా అసోసియేట్ అయ్యారు? ఒకటి ఆత్రేయపురం, హైదరాబాద్, వెరీ క్లియర్ ఆబ్వియస్ రీజన్స్. ఆ రకంగా నాకు ఇంటరాక్షన్ వచ్చింది మన సుబ్బరాజు గారితో. వారి కళామిత్రుడు చాలా. మన తర్వాత కళా తపస్వి బ్నిమ్ గారు. మా బ్నిమ్ గారు కూడా ఒక ఇన్విజిబుల్ ఆర్ట్ మెంటార్ అని చెప్పాలి. వారు కూడా వాళ్ళ గురువు గారు బాపు గారి దగ్గర నుంచి అంతా కూడా అదే పరంపర ముందుకు తీసుకెళ్తున్నారు. మాకేంటంటే వీరి బ్నిమ్ గారి కార్టూన్స్ కానీ, బాపు రమణ గారి కార్టూన్స్ చూసి మేము వెంటనే గీసేవాళ్ళం. పెన్సిల్ తీసుకుని రకరకాలుగా గ్లాస్ ప్యానల్ పెట్టి ఒక చాలా, అంటే ఫరజ్ ఏంటంటే అండి, ఓకే తెలివితేటలు ఒక పార్ట్, శ్రమ ఆర్ట్ వర్క్ ఒక పార్ట్, బట్ తర్వాత మన చేయవలసిన యాక్టివిటీస్ చేయడం అని ఆర్గనైజ్ చేసుకుంటే వీ కెన్ బి ఏ సక్సెస్ఫుల్ మ్యాన్ అని. అవును. ఇప్పుడంటే సోషల్ మీడియా బాగా ఎక్కువైంది, ఎక్కడ ఏం జరుగుతుందో తెలిసిపోతుంది కదా సార్. ఈ సోషల్ మీడియాలో ఎక్కువ అవడం వల్ల ఏంటంటే
దుబాయ్ వచ్చి మేము ఇన్ని కష్టాలు పడుతున్నాము, ఇంకో కేటగిరీ ఇన్ని కష్టాలు పడుతున్నాము అని అరబ్ కంట్రీస్ నుంచి రకరకాల వీడియోస్ పెట్టడము, అవునండి. దానికోసం ఇక్కడ గవర్నమెంట్స్ టెన్షన్ పడి గబగబా వెళ్ళి వాళ్ళని రెస్క్యూ చేయడం అని ఇవన్నీ జరుగుతుంటాయి కదా సార్. అవునండి. అసలు ఏంటి కాంప్లికేషన్స్ అసలు ఎందుకు వస్తుంటాయి అక్కడికి? కరెక్ట్ అప్రోచ్ ఏ విధంగా అక్కడికి రావాలి, వెళ్ళాలంటే ఎలా ఉంటుంది? ఓకే, మీరు అడిగిన విషయంలో 2-3 పాయింట్స్ అనుకుంటే 2-3 యాంగిల్స్ అనుకుంటే, ఒకటి ఇప్పుడు ఇల్లీగల్గా ఎంట్రీ అవ్వడం అనేది ఇట్స్ 100% రాంగ్. వీళ్ళు ఏం చేస్తారంటే, ఎస్పెషలీ అన్ఫార్చునేట్లీ ఇట్ హ్యాపెండ్ ఇన్ మన తెలంగాణ స్టేట్ నుంచి ఇదివరకు పాతకాలంలో బాగా జరిగేది, ఇప్పుడు చాలా తగ్గింది. రిక్రూట్మెంట్ ఏజెంట్స్ వల్ల కానీ, లేకపోతే తెలిసి తెలియక చూసారా ప్రయత్నాలు చేసేసి విజిట్ వీసా వచ్చేసి ఇల్లీగల్గా వర్క్ చేయడం, అది వెరీ వెరీ స్ట్రిక్ట్, చేయకూడదు. తర్వాత వాళ్ళని ఈ ప్రాసెస్లో వాళ్ళు చాలామంది ఇబ్బంది పడ్డారు. అప్పుడు కూడా మేము ఆ రోజుల్లో కూడా ఫ్లైట్స్ అరేంజ్ చేసి వీళ్ళకి దాన్ని ఎమ్యూనిస్టీ అనే పార్ట్లో చేశారు. దట్ వాజ్ ఎంటైర్లీ రాంగ్. బట్ పొలిటికల్ లీడర్స్ ఇన్వాల్వ్డ్ బికాస్ వీల్ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ పీపుల్ అనేది, దట్ వాజ్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. సెకండ్ పార్ట్ ఏంటంటే డెత్ జరుగుతుంది. యాక్చువల్గా ఆ పార్ట్లో కూడా నాకు కూడా సహాయం చేయడానికి అవకాశం వచ్చింది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ 20 years బ్యాక్ అయితే డెడ్ బాడీ ఇండియాకి పంపించాలంటే 20 days పట్టేది. అబ్బా, చాలా బాధేసింది. 11 days అయిపోయేవి. ఒక బై విచ్ ఆఫ్ సంబడీస్ హెల్ప్ ఏంటంటే, నేను ఐ గాట్ ఇన్ టు దిస్ యాక్టివిటీ. ఎవరికో షార్జా గవర్నమెంట్లో హెల్ప్ కావాలంటే ఆ రకంగా ఎంటర్ అయ్యాను. దెన్ సిన్స్ దెన్ ఐఎమ్ డూయింగ్ ది సర్వీసెస్ ఆల్సో. అక్కడ కూడా ఒక ఇష్యూ ఉండేది, అది కూడా వీ సార్ట్ అవుట్ అయిపోయాయి. ఈ రకంగా లోకల్గా ఉన్నాయి. తర్వాత సిస్టమ్ అంతా ఫామ్ అయింది. 2-3 daysలో వీ గెట్ ఎంబార్గేషన్ వచ్చేసింది. ఎంబార్గేషన్ సెంటర్ కూడా పెట్టాం ఇప్పుడు షార్జాలో. సో ఇమీడియట్లీ దే కెన్ గెట్ ఇన్ టు ద డెడ్ బాడీ విత్ కో ప్యాసింజర్ కెన్ గెట్ ఇన్ టు ద ఫ్లైట్. అది కూడా యాక్టివిటీస్, ఇండియన్ కౌన్సులేట్ యాక్టివిటీస్ very very refined అండి. We also pursued to have a Telugu work staff కూడా అడిగాం. So they are trying it in a bigger way. Or otherwise I am there all the time whenever they want. I'll take my time, even if when like a meeting also I take a time to take care of those episodes. We have a lot of incidents, but I do look at it, there are issues. See, it cannot be different in any format. And if he's a rich man, is behaving with a worker, it's there everywhere. So be in our limits. But I think I look at it, 60-70% are fabricated and 40% can be a reality. Chala mandi suffer chestuntaru. Maybe we take it. Indian consulate is very strong. I judge internally, preliminary level. I will forward to the legal cell. They take it very seriously, and if they call, if it is right, they will also fight for that. So that is possible. And ఇంకా క్వశ్చన్స్ ఏంటంటే మన వాళ్ళే ఇబ్బంది పెడుతుంటారు. ఇరికించడం చూసారా, ఇల్లీగల్గా కంపెనీ ఫార్మేషన్ పెట్టడం జరుగుతుంటాయి. వీ కెనాట్ సే అండి బ్లాంకెట్లీ. మీరు ఇట్లా ఎవరైనా వచ్చినప్పుడు ఎంటర్ అవగానే అక్కడ ఏదైనా ఒక కౌన్సిలింగ్ సెషన్ లాగా చేద్దాము, వీళ్ళకి ఎట్లా అక్కడ ఉండాలి, ఏం చేయాలి అనేది ప్లాన్? ఆ టాస్క్ నేను తీసుకోలేదు. నాకు చాలాసార్లు అడిగారు. ఐ సెడ్ నో, ఐ డోంట్ వాంట్ టు బీ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే, నౌ కౌన్సిలింగ్ సెషన్ ఒక పార్ట్ చెప్పారు మీరు. ఐ హ్యావ్ కాంటాక్ట్స్ ఇన్ హైదరాబాద్, ఐ హ్యావ్ కాంటాక్ట్స్ ఇన్ దుబాయ్, ఐ హ్యావ్ సెంటర్స్, పీపుల్ ఫైనాన్షియల్లీ and I free, all levels are there, and I monitor their activities. So I tell them, రీసెంట్గా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూ వచ్చింది. Then I said, I don't want to involve indirectly. Tell me what you want. Counseling. One, I referred in Hyderabad. Second, she said, I want to get away from him. She wants a job. I said, I will take care. So the job is possible. She wanted in Hyderabad. So I do that. Counseling part is taken care by somebody. So this is what I look at it. See, I have one case. I can't tell lady. She become a లైక్ క్రాక్ అంటే అంటే ఇంకా పిచ్చాసుపత్రికి వెళ్ళాల్సిన కేసు. చిన్న బేబీని రోడ్డు మీద పాడేసింది. అటువంటి సిచ్యువేషన్స్, ప్యాథటిక్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. బట్ ఐ లుక్ ఎట్ ఇట్ ఇన్ ఎ బ్రాడర్ పర్స్పెక్టివ్. ఐ కేటగరైజ్. దెర్ ఆర్ పీపుల్ అండి ఇంట్రెస్టెడ్. దే డోంట్ వాంట్ టు గెట్ ఇన్వాల్వ్డ్. బట్ ఐ సెడ్, ఐ టేక్ కేర్ ఆఫ్ దిస్ బేబీ, టేక్ కేర్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ. లెట్స్ లుక్ ఎట్ ద డిపార్చర్. అంటే అక్కడుండే
స్ట్రాంగ్ చట్టాలు ఇక్కడ భారతదేశంలో కూడా ఉండాలని ఎప్పుడైనా అనుకున్నారు? ఓహ్ మై గుడ్నెస్, చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఉండాలి అనిపిస్తుంటుంది, చాలా అనిపిస్తుంటుంది. చాలా అంటే స్టార్టింగ్ ఫ్రమ్ స్వచ్ఛ భారత్ మీరు ఇంతకు ఇంప్లిమెంట్ చేయట్లేదు. తర్వాత ఇంతకు చూసారు ఈ మధ్య ఇంకో కాన్సెప్ట్ వచ్చింది, బెగ్గర్స్. ఎందుకు అవసరం అది? ఐ వాస్ ప్రమోటింగ్ అండ్ ఐ వాస్ టాకింగ్ టు పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నాను. చీఫ్ మినిస్టర్స్ కూడా వచ్చారు. మీరు అన్న ప్రసాద దాన్ని ఏమంటారు, అన్న క్యాంటీన్స్ పెట్టారు, అందరికి మీకు దాని కార్డు ఇస్తున్నారు, రైస్ ఇస్తున్నారు. మరి ఇంకెందుకు వస్తారు బెగ్గర్స్? అదే ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ విషయం. ఐ డోంట్ నో హౌ డు వి టేక్ ఇట్ అప్. పెన్షన్స్ ఇస్తున్నారు, ఎందుకు వస్తారు బెగ్గర్స్? అంటే వాళ్ళు ఇంకో ఉద్దేశంతో వస్తున్నారు. అక్కడ మీరు మన భారతదేశాన్ని ముందరకు తీసుకెళ్లాలంటే ఇవన్నీ కూడా అందరూ కూడా ఇన్వాల్వ్ కావాలి. అది చాలా బాధ వేస్తుంటుంది. ఇవన్నీ మిగతా లాస్ మరి ఏమో తెలియదు. అక్కడికి విమానం దిగిన వెంటనే మన వాళ్ళు అత్యంత క్రమశిక్షణ ఉన్నవాళ్ళు మరి ఎందుకు ఇక్కడ వచ్చిన తర్వాత మన దేశమా, మన అమ్మ, మన పెట్టిన మాతృభూమి మరి తప్పు చేసిందో నాకు తెలియదు, లేకపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అలా ఉన్నారో తెలియదు, మారిపోతారు. అదొకటి బాధ అనిపిస్తుంటాయి చాలా. మీకేమనిపిస్తుంది సార్? ఇప్పుడు నేను ఎప్పటికైనా వెళ్ళి మళ్ళీ నేను ఆత్రేయపురంలోనో లేదా భారతదేశంలోనో నేను హ్యాపీగా జీవించాలా అని అనిపించిందా? అనిపిస్తుంది, బట్ దానికంటే బిగ్గర్ రోల్ ఉంది అనిపిస్తుంది. మనం ఏమైనా సవరించగలమా అంటే ఏమో టైమో కాదో చెప్పడం. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ప్లాన్స్ అండి. ఇప్పుడు రోడ్స్ ఉన్నాయి, ఐఎమ్ ఏ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ ప్లానర్. I know professionalism. Why can't I do it అనే సేవా దృక్పథంతో హౌ టు డూ ఇట్ అండి. మనకు తెలియదు, నాకు ఎలా అంటారో తెలియదు, కానీ ఇంటి శుభ్రమే అది దేవుడిని ఆహ్వానించడం జరుగుతుంది అన్నట్టు అంటారు. ఇప్పుడు అంచేది కదా, మనకు తెలిసిందే కదా, ఇంటి శుభ్రం చేసిన తర్వాత పూజ చేసుకుంటాం. ఆ రకంగా మన ఊరిని శుభ్రం చేసుకోవడం అనేది చేయాలి. తర్వాత చూసారా బాటసారులు నడవడానికి ప్లేస్ ఉండదు. అదే నేను కూడా ప్రపోజల్ పంపించాను కన్సల్టెంట్స్ ద్వారా. ఒక రోడ్డు చూపిద్దారు, ఎలా ఉండాలి రోడ్డు, ఫుట్పాత్ ఆక్యుపై చేయకుండా అని నాకు కాన్సెప్ట్ ఉంది. ఏంటంటారంటే మేము ఇంగ్లీష్లో ఒక స్లోగన్ స్టార్ట్ చేస్తాం, ఫుట్పాత్ ఈజ్ బీయింగ్ ఏ ఇన్విజిబుల్ పారామీటర్ మన రోడ్స్లో. ఫుట్పాత్ పేరు ఉంటుంది కానీ ఫుట్పాత్ ఉండదు. అటువంటివి ఐ డోంట్ రిక్వైర్ టు స్టే ఇన్ ఆత్రేయపురం, ఐ డోంట్ వాంట్ టు స్టే ఇన్ హైదరాబాద్. ఐ కెన్ స్టే ఇన్ హైదరాబాద్, ఐ కెన్ స్టే ఇన్ ఢిల్లీ, ఐ కెన్ స్టే ఇన్ షార్జా. మూమెంట్ వస్తే మాత్రం డెఫినెట్గా ఐ వాంట్ టు డూ సంథింగ్ సార్ట్ ఆఫ్ దిస్ సార్ట్ ఆఫ్ మూమెంట్. ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు శుభ్రం చేస్తారు, బయట పాటేస్తారు. తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. అన్ని పార్ట్స్ ఆఫ్ ఆర్గనైజేషన్లో కూడా అందరూ యాక్టివిటీ తీసుకోవాలి. మున్సిపాలిటీ అనే కాదు, గవర్నమెంట్ అనే కాదు, మన ఊరి పంచాయతీ సర్పంచే కాదు, వీధిలో ఉన్న లీడర్ కాదు, మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కూడా అందరికీ రెస్పాన్సిబిలిటీ ఉంది. అది కనుక స్టార్ట్ చేస్తే ఇంచేతంటే మేము అన్ని దేశాలు తిరిగిన వాళ్ళం, మై విర్చ్ వర్క్ అనండి, లేకపోతే మాకున్న అఫోర్డబిలిటీ అనుకోండి. అమెరికా తిరిగా, అన్ని కంట్రీస్ తిరిగా, రీసెంట్గా చైనా వెళ్ళొచ్చా అఫీషియల్ ట్రిప్ మీద. సో ఇక్కడ ఎట్లా ఉంది సార్, ఎంత ఫార్వర్డ్ గా అనిపించింది? అయ్యో రామా, మీరు అడగద్దు, చాలా చాలా ఆ పదం వాడొచ్చో వాడకూడదు తెలియదు. చైనా చూసిన తర్వాత నాకు జెలసీ ఫీల్ అయ్యాను. మన దేశం ఎందుకు కాల్ అయిపోతుంది, ఎందుకు చేయకూడదు అన్నీ కాగదు, బట్ కొన్ని పారామీటర్స్ మనకి ఈజీగా అడాప్ట్ చేయగలం. అది చేయట్లేదని బాధ అనిపిస్తుంది. శ్రమ, కష్టపడతారు. తర్వాత పెట్రాటిజం 2 చూసారా, మన దేశం మనది, ఈ రెండు పారామీటర్స్. మిగతా మన తప్పు పక్కన పెట్టాలి. ఈ రెండు కూడా చాలా మెచ్చుకోవాలి. అంటే కోవిడ్ అనేది చాలా మందిలో ఎన్నో రకాల మార్పులు తీసుకొచ్చింది. కొంతమంది వైరాగ్యం వైపు కూడా వెళ్ళారు కోవిడ్ ఆ టైంలో అంతా కూడా. మీలో ఏమన్నా అప్పుడు ఆ సమయంలో వచ్చింది మార్పులు? దేవుడు లేదు, నాకు వచ్చింది కోవిడ్. నేను కూడా అంటే ప్రిపేర్ లెవెల్లో ఇబ్బంది పడ్డాను. బట్ మా గవర్నమెంట్ స్టింజెంట్ రూల్స్ కాబట్టి ఇంకా విపరీతమైన చెకింగ్స్ ఉంటాయి. ఎవ్రీ వీక్ మాకు చెకప్స్ ఉండేవి, మానిటర్ ఉండేది. ఫర్ మీ ఐ లుక్ ఎట్ ఇట్ అనే టేక్ ఇట్ యాజ్ ఇట్ ఈజ్. అంటే హెల్త్ కాన్షియస్నెస్ ఏమైనా పెరిగిందా? డెఫినెట్గా హెల్త్ కాన్షియస్నెస్ పెరిగింది. అది చూసారు, ప్రతి సిచ్యువేషన్ ని ఐ లుక్ ఎట్ ఇట్ రాదర్ ఏ ఛాలెంజ్. ఇట్స్ సార్ట్ ఆఫ్ ఆపర్చునిటీ టు లెర్న్ మోర్.
ఆ రకంగా నేర్చుకున్నాం. మనం చూసారా శాస్త్రీయ పద్ధతుల్లో ఆయుర్వేదిక్ వనమెరుకులతోటి కషాయాలు చేసుకోవడం అనేది, నేను యోగాలో కూడా కషాయాలు తీసుకోవడం ఇష్టం. తర్వాత నేచర్కి దగ్గరగా ఉండండి, అవే ఫ్రమ్ ఆర్టిఫిషియల్ ఎయిర్ కండిషనింగ్ అనేది. ఇప్పుడు యోగా కూడా మేము వి మేడ్ ఇట్ వెరీ స్ట్రిక్ట్ నాట్ టు డూ ఇట్ ఇన్ 4 walls అనేది. ఏదైనా ఒక ఇన్విజిబుల్ ఎనర్జీ, ఒక రహస్యమైన శక్తి మిమ్మల్ని నడిపిస్తుంది అని ఎప్పుడైనా అనిపిస్తుంటుంది? ఎస్, డెఫినెట్గా అవ్వచ్చు. బట్ చూసారా, ఈ సాధనలో మనం చేసిన సాధనలో ఆ శక్తి, సాధన అంటే మీరు ఏం చేస్తారు? అంటే కర్మయోగ, భక్తి యోగ, సేవా కార్యక్రమాలు చూసారా, అష్టాంగ యోగాల ఆ రకమైన కార్యక్రమాలతోటి ఆ రకంగా మెడిటేషన్ ఇవన్నీ చేయడంలో, ప్రాణాయామం అన్నీ చేయడంలో కూడా, దైవీ కార్యక్రమాలు చేయడంలోను, సేవా కార్యక్రమాలు చేయడం చూసారా, హైబ్రిడ్ మోడల్లో చెప్తున్నాను నేను. ఇవన్నీ చేయడం వల్ల అంత వేరే వాళ్ళకి కష్టంగా ఉండే యాక్సెస్ కూడా మీకు ఈజీగా అయిపోవడం. ఇక్కడ అంతలా చెప్పను. చూసారు, దాన్ని ఏమంటారు, అదృష్ట పాళ్ళు అంటారు. నేను కూడా ఐ సఫర్డ్ అ లాట్. నేను కూడా ఐ వెంట్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ ఇష్యూస్ ఆల్సో. ఇట్స్ నాట్ నేను కూడా ఐ ఫెల్ట్ వెరీ అప్సెట్ ఆల్సో. దెర్ ఆర్ మెనీ సిచ్యువేషన్స్, బట్ అండ్ లక్కీలీ ఐ మీన్ టు దిస్ సిచ్యువేషన్. మీ సక్సెస్ జర్నీ అంటే ప్రతి ఒక్కరు ప్రతి చోట చెప్పే డైలాగ్లు ఇవన్నీ కూడా, నా ప్రతి ఒక్కరి సక్సెస్ వెనుక ఒక స్త్రీ ఉన్నదని చెప్తుంటారు కదా. అట్లా మీకు ఎట్లా, మీ మ్యారేజ్ లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా, ఎలా వెళ్ళారు? లేదు, మాది మాత్రం అరేంజ్ మ్యారేజే. డెఫినెట్గా మా మిస్సెస్ సపోర్ట్ లేకపోతే యాక్టివిటీస్ నేను చేసేవాడినే కాదు. తర్వాత ఎంతో మందికి జాబ్స్ ఇప్పించాలన్నా కూడా తను అప్పుడు చెప్తుంటుంది, అంత మంచి జరుగుతుంది, మన పిల్లలకు కూడా వృద్ధిలోకి వస్తారు. నా పాయింట్ ఏంటంటే, దేశాన్ని తిరిగి లేకపోతే నీకు వచ్చిన అదృష్టానికి, లేకపోతే నీకు వచ్చిన సేవని ఏదైనా పంచిపెట్టు. సో నాకు ఒక పొద్దున్న నుంచి కూడా అంతే, నేను ఎగ్జామ్ ప్రిపేర్ అయిపోయేవాడిని. 10 days ముందరే మా క్లాస్మేట్స్కి అందరికి టీచ్ చేశాను. ఆ రకమైన ఏంటంటే అందరూ కూడా వృద్ధులు రావాలని. తర్వాత ఇప్పుడు కూడా జాబ్స్కి వస్తుంటారు చాలా మంది, హెల్ప్ చేస్తుంటాను. మేబీ అంత మంచి జరుగుతుంది, మంచి చేస్తే మంచి జరుగుతుంది అనే ఉద్దేశం నమ్ముకునేవాడిని తప్ప, డెఫినెట్గా మేబీ ఆ శక్తి అలా ఫామ్ అవుతుందేమో కూడా. ఏదైనా ప్రదేశాల్లో మీరు భగవద్గీత వినడము ఇలాంటివి జరుగుతాయండి? ఉన్నాయి. ఇప్పుడు భగవద్గీత ఆరాధనోత్సవాలు జరుగుతున్నాయి, అక్కడ జరుగుతున్నాయి. భగవద్గీత సత్సంగ్ క్లాసెస్ కూడా అప్పుడప్పుడు వెళ్తాను నేను. మా మిస్సెస్ వెళ్తుంది రెగ్యులర్గా, ఆ కార్యక్రమాలు కూడా వెళ్తుంటాను. తర్వాత చెంజయ్య స్వామి గారు వచ్చారు, చెంజయ్య స్వామి గారు ఇంటరాక్ట్ చేశాను మన శ్మశానం గురించి. తర్వాత గుడి గురించి కూడా ఇంటరాక్ట్ చేస్తుంటాను, వారి సలహాలు అవి కూడా తీసుకోవడానికి. తర్వాత ఏది సాధ్యమైతే అది తీసుకుంటాను. ఇక్కడ మీకు నచ్చే పుణ్యక్షేత్రాలు ఏంటి సార్ భారతదేశంలోనే? వెళ్తుంటాను, తిరుపతి వెళ్తాను. వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టమైన దైవం. తర్వాత అమ్మవారి గుళ్ళకి వెళ్తుంటాను. మహాలక్ష్మి అమ్మవారు ఆత్రేయపురం, కనకమహాలక్ష్మి విశాఖపట్నం. నేను విశాఖపట్నం అత్తవారు, నా కాలేజీ చదివినంత కనకమహాలక్ష్మి అమ్మ. కనకమహాలక్ష్మి అమ్మ గుడికి వెళ్ళకుండా విశాఖపట్నం ఉండదు. తర్వాత సాయిబాబు నమ్మేవాడిని. సర్వీసెస్ గురించి వారిది సర్వీసెస్ తీసుకుంటా, అమ్మవారి శక్తి తీసుకుంటా, వెంకటేశ్వర స్వామి, తర్వాత వినాయకుడు, అంతే అందరి నేను వినాయక చవితి చేస్తుంటాను. తర్వాత బాల వికాస్లో చేయడం, పూజలు చేయడం ఇష్టం. సో అన్నీ కూడా అన్ని సమతుల్యంగా ఉండాలని నా అది, బ్యాలెన్స్డ్ లైఫ్ ఉండాలని ఒకటి ఎప్పుడు ఉంటుంది. హిమాలయాల వైపు ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్ళలేదు. నేను చిన్నప్పుడు 6 నెలలు ఉత్తర దేశ యాత్రలు చేశా. అది ఏంటో మరి 4th year 3rd year అమ్మ నాన్న తీసుకెళ్ళారు. నాకు కూడా ఆధ్యాత్మిక చింతన చాలా ఎక్కువ. ఏంటంటే చెడ్డ చేయకూడదు ముఖ్యంగా, ఫస్ట్ స్టార్ట్ విత్ దాట్. ప్రేయర్ చేసిన తర్వాత చెడ్డ ఆలోచించకూడదు. ఆత్రేయపురం నుంచి ఇప్పుడు ఇక్కడ షార్జా, ఈ జర్నీని మీరు డిఫైన్ చేయమంటారు? ఎస్, ఇంట్రెస్టింగ్. అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. తిరిగి చూస్తే నేనేమి తప్పు చేయలేదేమో అనిపిస్తుంటుంది, రిగ్రెట్స్ లేవు అనిపిస్తుంటుంది. మరి జడ్జ్ చేసేదంతా కూడా పైవాడే. ఎప్పుడు కూడా నేను ట్రై చేయను తప్పు చేయడానికి. జరిగితే మరి ఇంకా మూవీస్ చూస్తారా సార్? మూవీస్ చూస్తాను, బట్ ఓన్లీ థియేటర్లో. టీవీ తక్కువ చూస్తాను, టీవీ న్యూస్ తప్ప. మూవీస్ చూడడం అనేది చాలా తక్కువ. అంటే ఇట్లా ఉన్నారా ఎవరైనా ఫేవరెట్ అట్లా ఏదైనా?
మూవీ ఫేవరెట్స్ అంటే ఏమి లేరు నాకు అసలు. అందరూ అడుగుతుంటారు మీకు ఏ వెజిటబుల్ ఇష్టం, ఏ ఫ్రూట్ ఇష్టం, ఏ కార్యక్రమం ఇష్టం, ఏ యాక్టర్ ఇష్టం, యాక్ట్రెస్ ఇష్టం అంటే ఆ టైంకి నేను కేస్ బై కేస్ ఏ లీడర్ ఇష్టం అంటారు, ఏ రకంగా ఎవరిని లీడర్షిప్ క్వాలిటీస్ ఎవరి దగ్గర నుంచి చూస్తుంటారు అంటే వేరీస్ ఫ్రమ్ వన్ ఆస్పెక్ట్ టు అనదర్ ఆస్పెక్ట్ అంతేలేండి. ఆ రకంగా యాక్టర్స్ చూస్తాను. మేము అయితే నాగేశ్వర గారిని తీసుకొచ్చాం, రాజేంద్ర ప్రసాద్ గారిని తీసుకొచ్చాం, తర్వాత కృష్ణ గారిని తీసుకొచ్చాం. వీళ్ళంతా పార్ట్ ఆఫ్ తెలుగు యాక్టివిటీస్, తెలుగుని ప్రమోట్ చేసిన దాంట్లో సినిమా ఫీల్డ్లో వాళ్ళని తీసుకొచ్చాం. సో సిఎన్ఆర్ గారిని లాస్ట్లో అనుకున్నాం, తనికెళ్ళ భరణ్ గారిని, వీళ్ళందరినీ తీసుకొచ్చాం. తర్వాత లాస్ట్ చేసిన అల్లు రామలింగ గారిని. అల్లు రామలింగ గారిది కూడా సేమ్, ఎవరో చూసి మీరు చేసి పెట్టాలి సన్మానం అని చెప్పేసి యాక్టివిటీస్లో ఆ రకంగా ముందుకు వెళ్తున్నారు. అది ఒక సాటిస్ఫాక్షన్. మీరు ఎప్పుడు కూడా ఇది నా లైఫ్కి లాస్ట్ అచీవ్మెంట్ గోల్ అట్లా ఏం పెట్టుకోలేదు? లేదండి, అలాగే ఉండదు. సవ్యంగా వెళ్ళిపోవాలి, మంచిగా వెళ్ళాలి, ఇదే ఫార్మాట్లో వెళ్ళాలి అని ఒక్కోసారి ఆలోచన వస్తుంది. ఇంకా టైం విల్ డిసైడ్. ఇప్పుడు నాకు వచ్చే ఆపర్చునిటీస్ ఇలా ఉన్నాయి, రేపు ఎవరైనా నాకు వచ్చి ఈ యాక్టివిటీ, ఇప్పుడు ఎంతో మంది వస్తుంటారు, ఒక ఆధ్యాత్మిక పార్ట్ ఒకటి, సేవా పార్ట్ ఒకటి, తర్వాత చాలా మంది వస్తుంటారు, ఇండస్ట్రియలిస్టులు వస్తారు, పెద్దవాళ్ళు వస్తుంటారు, వాళ్ళకి ఏవో ఒకటి అక్కడ అవసరం ఉంటుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఐ లొకేట్ ఇట్ దేర్ వేస్ టు హౌ టు గెట్ దేర్ బిజినెస్ టు సెటప్ అనేది సర్వీస్ చేస్తారు. ఐ లొకేట్ ఇట్ ఇన్ ఏ డిఫరెంట్ వే. If I can help an industrialist, he can be a tomorrow of helpful to my service. Maybe sponsorship issue, maybe I can ask somebody to make them to get into their job. మనకి ఇక్కడ సంపాదించుకున్నది ఈజీగా అక్కడ లైసెన్స్డ్ వర్క్ ఉంటుంది సార్, చేసుకోవచ్చు బిజినెస్ సంబంధించి. అంటే అంత లీగల్గా ఈజీగా చేసుకోవచ్చు. లీగలైజ్డ్ ప్రాసెస్లో మీరు సెటప్ చేసుకోవచ్చు, విత్ ఇన్ ప్రెమిసెస్లో చేసుకోవచ్చు. అంతా ఇప్పుడు ఏంటంటే ఐఎమ్ నాట్ ఎ బిజినెస్ బ్యాక్గ్రౌండ్, అంటే బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఫ్యామిలీ కానీ, బట్ ఎవరు బిజినెస్ చేయాలి, వ్యవసాయ ఫ్యామిలీ అని చెప్పాలి. నేను ఐ గాట్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్, కానీ ఎప్పుడు కూడా బిజినెస్ లో డిఎన్ఏలో ఉంటుంది సార్, ఉంటుంది. కానీ ఏమో మరి మీరు చెప్పినట్టు కరెక్టే, బట్ ఎప్పుడు జరగలేదు. బిజినెస్ మ్యాన్ అవ్వలేదు, మా ఫ్యామిలీ ఎవరు అవ్వలేదు. బట్ ఏమో నాకు రాసింది ఉద్యోగం చేసుకోవాలని, అది కూడా మంచిదే. నేను కొంత నాకు టైము చేయడానికి, సేవ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. బట్ అలాగని చెప్పేసి బిజినెస్ గురించి తెలీదా అంటే, నేను ఐ అడ్వైజ్ లాట్ ఆఫ్ పీపుల్. చాలా మంది పెద్ద పెద్ద బిజినెస్లు పెట్టారు, అంటే బై వెర్చ్యూ ఆఫ్ లెర్నింగ్, నాట్ బికాస్ ఆఫ్ ఐ డిడ్ సంథింగ్ అనేది కాదు. ఐ కీప్ అప్డేటెడ్ మై నాలెడ్జ్. అమ్మమ్మ నాన్నమ్మ ఇంటికి మీ పిల్లలు వెళ్తుంటారా సార్? ఓహో, చాలా ఎక్కువ. మీరు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో 24 years, 25 years, every year we used to go back to the India. ఆంధ్రాకి రావాలి, భారతదేశం రావాలి అలా అనుకుని అమ్మమ్మ తాతయ్య ఇంటికి వెళ్ళాలని, వాళ్ళకి అది అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలని మా సాయశక్తిలా చేసాం. నాకు పర్మిషన్ ఉంది, ఇంకో కంట్రీ వెళ్ళచ్చు. 20 to 24 years అండి, we didn't go anywhere. Last 10 years we are traveling out. బికాస్ చిల్డ్రన్ కూడా పెద్దవాళ్ళు అయిపోయారు. వాళ్ళని కాదు, వాళ్ళు ఇంకా మౌల్డ్ చేసి దిగలేదు, చెప్పవలసిందంతా చెప్పేశారు. ఇంకా అంచేత వెళ్తుంటాం, ఇప్పుడు కూడా వస్తుంటాను. ఇప్పుడు ఇదివరకు అయితే 20 days 30 days వచ్చాను, ఇప్పుడు 3 days 5 days వస్తాం, తిరిగి వెళ్ళిపోవడం. మీరు మొదట్లో వెళ్ళే కంటే కూడా ఇప్పుడు కొంచెం మీకు ఈ ఎయిర్వే అంతా కూడా మీకు ఈజీ అయింది. చాలా చాలా ఎయిర్లైన్స్ నేను ఐ కుడ్ డూ అ లాట్ ఆఫ్ కంట్రిబ్యూషన్ అండి. ఫస్ట్ ఫ్లైట్ వేయించింది వైజాగ్ చైర్మన్ గానే చేసి, వైజాగ్ షార్జా టు వైజాగ్ ఫ్లైట్ వేయించా విత్ గ్రేట్ సపోర్ట్ ఆఫ్ పొలిటికల్ లీడర్స్. ఐ ట్రావెల్ టు ఢిల్లీ లాంగ్ టైమ్ అండి, చాలా టైం ట్రై చేసి డైరెక్ట్ ఫ్లైట్, ఫస్ట్ ఫ్లైట్ టు ద వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అది నేను యూజర్స్ ఫారం క్రియేట్ చేసి, ఐ వాజ్ ప్రెషరైజింగ్ ద మినిస్ట్రీ. అలా క్రియేట్ చేసి చాలా వి స్ట్రగుల్డ్ ఎ లాట్, 1.5 years. ఆ ఫ్లైట్ వచ్చిన తర్వాత దెన్ దే వర్ ఆఫ్టర్ మీ ఫర్ ఐ ట్రై ఫర్ తిరుపతి అన్నారు. తిరుపతి ఐ కెన్ గైడ్ నౌ, ఐఎమ్ ఏ మెంటార్ నౌ, యూ కెన్ టేక్ అప్ అండ్ ఐ విల్ టెల్ యూ వేర్ టు గో, ఐ విల్ అకంపెనీ. అది కూడా స్టార్ట్ చేస్తాం. రీసెంట్ గా కోవిడ్ తర్వాత ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది వైజాగ్. ఈ 2-3 years లో అగైన్ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ, దెన్ దే సెడ్ ప్లీజ్ టేక్ అప్.
టేకప్ దిస్ ఇష్యూ అంటే ఐ మెట్ రామ్మోహన్ నాయుడు గారిని 2 times మాట్లాడడం జరిగింది. మొత్తానికి 6 months బ్యాక్ ఫ్లైట్ ఇచ్చారు. వైజాగ్ టు షార్జా, వైజాగ్ టు అబుదాబి, వైజాగ్ టు అబుదాబి. అక్కడ నుంచి షార్జా. అక్కడి నుంచి మేము లోకల్గా చేసుకోవాలి. దే సెడ్ దే హ్యావ్ లాట్ ఆఫ్ ఫార్ములాస్ బట్ అగైన్ కోడ్ షేరింగ్ ఈజ్ ఎన్ ఇష్యూ. మాకైతే దర్ ఆర్ యూరోపియన్, అమెరికన్, వాటి ఏఈ ఎయిర్లైన్స్ ఆర్ రెడీ టు కమ్. బట్ ఏంటంటే దర్ ఆర్ ద పాలసీ, సో దే వాంటెడ్ టు క్రియేట్ ఇండియన్ ఎయిర్లైన్స్. అక్కడ ఇంత ట్యాక్స్ ఇదంతా ఉండదని చెప్తుంటారు, నిజమేనా సార్? అది కరెక్టేనండి. ఆ రకంగా అలా అని చెప్పడం బ్లాంకెట్గా 4-5 years నుంచి ఎక్సెప్ట్ ఇన్కమ్ ట్యాక్స్, అంటే పర్సనలైజ్ ట్యాక్స్ ఉండదు. మీరు జాబ్స్ అన్నీ కూడా ట్యాక్స్ ఫ్రీ. బట్ రీసెంట్గా 4 years నుంచి వ్యాట్ స్టార్ట్ అయింది. గూడ్స్ పైన అంతా వ్యాట్ అనేది వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అది స్టార్ట్ అయింది సర్వీసెస్ అన్నిటి మీద. తర్వాత రీసెంట్గా కార్పొరేట్ ట్యాక్స్ స్టార్ట్ అయింది. వ్యాట్ అనేది వాల్యూ యాడెడ్ ట్యాక్స్ 5%, కార్పొరేట్ ట్యాక్స్ ఐ థింక్ 10 to 12% ఐ థింక్ స్టార్టింగ్ ఫ్రమ్. అండ్ సిస్టమేటిక్ చేసేసారు ఇప్పుడు అంతా కూడా. ఈ ఇన్వాయిసింగ్ అంతా కూడా ట్రాన్స్పరెంట్ చేసేసారు. తర్వాత ఇట్స్ వెరీ గుడ్ నౌ అండి. ఏ ఈజ్ డూయింగ్ వెరీ గుడ్. We thanks to the rollers అండి, ఎస్పెషల్లీ షార్జా రోలర్. ఐఎమ్ దేర్ విత్ దెమ్ ఫర్ ద లాస్ట్ 34 years. అండ్ మీకు అర్థమైంది కదా, మనలాంటి వాళ్ళు కూడా ఉండడం అనేది ఇది గొప్ప. ట్యాక్స్ మనం కట్టింది కరెక్ట్ గా యూజ్ అవుతుంది అంటే కట్టేవాళ్ళకి ఎప్పుడు కూడా ఇంట్రెస్ట్ గానే ఉంటుంది. కరెక్ట్. అది కూడా అంతేలేండి, లా మరి కూడా స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయడం. ఆ రకం కంట్రిబ్యూషన్ ఇంకేదంటే ఇప్పుడు వాళ్ళు పెట్టింది కూడా కారణం ఏంటంటే ఇంకా నేషనల్స్ వాళ్ళు వర్కింగ్ క్యాలిబర్ లేదు, వర్కింగ్ ఫోర్స్ తక్కువ. సో దిస్ ఈస్ ద వే టు కాంపన్సేట్ దెమ్. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే వాళ్ళు 10% అండి, మన 90% అంతా నాన్ నేషనల్స్. ఇట్స్ అబౌట్ 172 countries. దట్ ఈస్ ద రీజన్, దట్స్ వన్ వే ఆఫ్ కాంపన్సేటింగ్ దెమ్. ఎస్ సార్. మీరు ఏదైనా ఒక సందేశం మన తెలుగు వాళ్ళకి మీ తరపున, అలాగే మీ లక్ష్యాలను కూడా తెలియజేస్తారు. వెల్, నావన్నీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ఒకటి మాత్రం, దేశం ముఖ్యం, రాష్ట్రం ముఖ్యం, తర్వాత మన ఊరి ముఖ్యం. ఎప్పుడు కూడా మైండ్లో పెట్టుకుని మన ప్రవర్తన అలా ఉండాలి, బిహేవియర్, సర్వీసు, మన ఇంప్రూవ్మెంట్స్ కూడా అలాగే ఉండాలి. నా ఉద్దేశం అది. అదే అందరికీ ఇచ్చే సలహా. నేను కూడా ఈ పాయింట్లో కాలేజ్లో టీచ్ చేస్తుంటాను, ఇంజనీరింగ్ కాలేజ్లో వాలంటరీలీ. ఆ ప్రతి స్టూడెంట్ కూడా ఇదే చెప్తా, శ్రమించబడాలి, కష్టపడితే అన్నీ వస్తాయి. కష్టం లేకుండా అదృష్టం మీద ఆధారపడడం అనేది ముఖ్యం కాదని మెంటర్గా నేను చేస్తుంటాను. వాళ్ళు కూడా, స్టూడెంట్స్ కూడా ఇది చెప్తాను. తల్లిదండ్రులు చూసుకోవాలి, పెద్దవాళ్ళని గౌరవించాలి, తర్వాత అదే మనకి పెద్ద వరం అని. ఈ 2 దేశం మీద పేట్రియాటిజం గురించి, హార్డ్ వర్క్ గురించి, డిసిప్లిన్ గురించి అడ్వైస్ యంగ్స్టర్స్ అన్నమాట. కర్మ సిద్ధాంతాన్ని మీరు బాగా నమ్ముతారు? కర్మ సిద్ధాంతాన్ని కూడా బాగా నమ్మడం అంటే భక్తితో పాటు కర్మయోగాన్ని కూడా పాటించాలనేది 2 కలిపి. అంటే అలాగని కర్మే అనేది కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ఉంటే విల్ హ్యావ్ ఫుల్ సపోర్ట్ ఉంటుందని ఒక. తర్వాత ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంక్రీజెస్ అ లాట్. ఈ సోషల్ మీడియా, ఇంటర్నెట్ ఇండియా ఎక్కువ ఎఫెక్ట్ అయిందా దానివల్ల? మిగతా కంట్రీస్ ఎక్కువ ఎఫెక్ట్ మీరేమైనా అబ్జర్వ్ చేశారా? అది పెద్ద సబ్జెక్ట్. ఐ మే నాట్ బి ఏబుల్ టు గివ్ లైక్ సార్ట్ ఆఫ్ స్టేట్మెంట్ అనేది తప్పు. బట్ ఏంటంటే ఏదైనా సరే మన చేతుల్లో ఉంది. మంచిగా వాడుకోవాలన్నా చెడ్డగా వాడుకోవాలన్నా మన చేతుల్లో ఉంది. మీరు చెప్తే మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. సో వీ ఆల్వేస్ అప్డేట్ అవర్ సెల్ఫ్. మనం మంచి వాడుకుంటాం. ఇప్పుడు మీకు సపోజ్ మీకు ఎస్పెషల్లీ మీరు జర్నలిస్ట్లో ఉన్నారు, కాంటెంట్ క్రియేషన్ ఇట్స్ బికమ్ ఎ వెరీ ఈజీ టాస్క్. కాంటెంట్ క్రియేట్ చేయాలన్నా కూడా వీ నో ద వర్క్ ఫ్లో, వీ నో ద చూసారా ఫిలాసఫీ. సో ఇట్స్ ఈజీ టు గెట్ ఇట్. సో యూ కెన్ యూటిలైజ్ ఇన్ ఎ బిగ్గర్ వే. That is also there. So if you do it in a wrong way, it's also bad. Then crack చేయడానికి కొన్ని యాంటీవైరస్ అవి కూడా చేయొచ్చు. డేటా సైన్స్ కొత్త సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు. ఎన్నో ఉన్నాయి ఆపర్చునిటీస్. అదే చెప్తుంటాను కాలేజ్ స్టూడెంట్స్కి వెళ్ళినప్పుడు, మీరు ఈ స్టార్ట్ లెర్నింగ్ యాక్టివిటీస్ ఫ్రమ్ అవుట్ సైడ్. మీకు ఎంతో ఉంది, 24 hours ఎంతో టైం ఉంది.
ఒకటే బేస్ పెట్టుకోండి, సినిమాలు చూడండి, న్యూస్ పేపర్ చూడండి. మాకు అది చెప్పింది అదే చిన్నప్పటి నుంచి. న్యూస్ పేపర్ చదువుతూ న్యూస్ పేపర్తో పాటు సినిమాలు చూడండి. అది వాటి కల్లా ఆ పేజ్ కూడా చూడండి. అంతే తప్ప అదొక్కటే చదివి న్యూస్ చూడకుండా ఉండొద్దని చెప్తాను. అదే నేను పిల్లలకి మోటివేషన్లో ఆ క్లాసెస్ కూడా తీసుకుంటాను. బాపు రమణ అకాడమీ ఆత్రేయపురం హైదరాబాద్ అనే సంస్థ చాలా మహానుభావుల్ని సన్మానించడం జరిగింది. ముఖ్యంగా కె విశ్వనాథ్ గారిని, ఎండమూరి వీరేంద్రనాథ్ గారిని, తనిఖీల బారిని అండ్ వంశీ గారు లాంటి వాళ్ళని ఇప్పటి వరకు సన్మానించుకోవడం జరిగింది. ఈ బాపు రమణ అకాడమీ సేవా కార్యక్రమాలు చేస్తున్న వారందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు అండి. ముఖ్యంగా కళారత్న వెనుము గారికి, కళాసేవ చేస్తున్న సుబ్బరాజు గారికి, వీళ్ళందరికీ కూడా నా స్పెషల్ అభినందనలు అండి. ఇటువంటి కార్యక్రమాలు బయట దేశాల్లో కూడా జరగాలని నేను ఆశిస్తున్నాను. ముఖ్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దుబాయ్, షార్జాలో జరగాలని ఆశిస్తున్నానండి. అంటే ఒక చిన్న ఒక బ్రీఫ్గా మీ లైఫ్తో అట్లా వెళ్ళిపోయాం సార్. ఈరోజు మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం, చాలా సంతోషకరమైన విషయాలు చెప్పారు. మీలాంటి పెద్దలు అందరూ అక్కడ ఉండడం వల్ల ఎంతోమంది ఔత్సాహికులు అక్కడికి రావడం, అక్కడ పనిచేయడం, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని కష్టపడితేనే ఏదైనా సాధ్యం తప్ప అదృష్టాన్ని నమ్ముకుంటే ఏది కాదు అనేది నిజంగా మీరు ఒక లైవ్ ఎగ్జాంపుల్ సార్. అవునండి, చాలా చాలా సంతోషం. వాల్యుబుల్ టైం ఇచ్చిన చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్ యూ. యలమర్తి శరత్ గారు, వారు షార్జాలో ఉంటూ మన కోసం, మన తెలుగువారి కోసం నిరంతరము అవే ఆలోచనలు. వారు చేసేది షార్జా గవర్నమెంట్లోనే అత్యున్నత పదవిలో ఉన్నారు. కానీ ఎప్పుడు కూడా మన వాళ్ళకి ఏం చేయాలి, నేను ప్రతిదానికి వారికి వెన్నుదన్నగా ఉండాలి, వారికి ఏ కష్టం వచ్చినా నేను ముందు ఉండాలి, నాకు పేరు కోసం కాదు, ముందు మీరే ఉండండి, కానీ మీరు ఏదైనా సరే నన్ను సంప్రదిస్తే కనుక నేను వారికి ఎంతైనా తోడ్పాటు అందిస్తానని వారు తెలియజేశారు. అదేవిధంగా అక్కడ ఎవరూ చేయలేనటువంటి ఎన్నో మన కోసం, మన తెలుగువారి కోసం త్వరలోనే ఒక దేవాలయాన్ని కూడా వారు అక్కడ రావాలని కోరుకుంటున్నారు. వాటి నిర్మాణానికి మనందరం కూడా చేయవలసింది ఇక్కడి నుంచి వారికి మన యొక్క శక్తిని పంపించడమే. పంపిస్తే కనుక వారు అక్కడ ఆ సంకల్పాన్ని కూడా నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. ఇప్పటికే అక్కడ 10 ఎకరాలలో హిందూ శ్మశాన వాటికని అక్కడ వారి కోసం అందించడం జరిగింది. అది చాలా మనం అనుకున్నంత ఈజీ కాదు. ఎందుకంటే మన ఊర్లోనే ఒక అరెకరం దీనికి ఇమ్మంటేనే ఎన్నో గొడవలు జరుగుతున్నట్టుంది. బయట దేశం వెళ్ళి ఒక అరబ్ కంట్రీలో పూర్తిగా డామినేషన్ అక్కడే ఉన్న చోట 10 ఎకరాలు వారు తీసుకుని మనందరి కోసం అక్కడ ఉన్న వారి కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడనే ఒక సభలా కూడా వారు ఒక హాల్ కూడా దాన్ని కట్టడం, కోవిడ్ సమయంలో వారు ఎంతోమందికి సహాయం చేయడం, ఇలా ఏంటంటే చేసిన దాన్ని చెప్పుకునే వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు, కానీ ఇలా గుప్తంగా చేసేవాళ్ళు మనకి చాలా తక్కువ మంది ఉంటారు. కానీ ఈ రోజున వారు చేసినటువంటి సేవల్లో ఒక 10% మనతో పంచుకున్నారు. ఈ అవకాశాన్ని మనకు అందించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.